Welcome back to Sulochana Education. BA ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్ ఆల్రెడీ యూనిట్ 1 అకౌంటింగ్ ఫర్ మేనేజ్మెంట్ సబ్జెక్టుకి సంబంధించిన యూనిట్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నా వీడియోస్ చూసిన ఏ ఒక్కరు కూడా ఫెయిల్ గారు, ఖచ్చితంగా 100% పాస్ అవుతారు, ఓ గ్రేడ్ కూడా వస్తుంది. సో ఆ ఇంటెన్షన్తోనే నేను కొన్ని క్వశ్చన్స్ ఎక్కువనే యాడ్ చేయడం జరుగుతుంది. కొన్ని క్వశ్చన్స్ ఇవ్వలేక కాదు, మై ఛానల్ ఇంటెన్షన్ ఏంటంటే నా ఛానల్లో వీడియో చూసిన ఏ ఒక్కరు ఫెయిల్ కావద్దు, పేపర్ టఫ్ వచ్చినా రాయగలగాలి అంతే. సో కాబట్టి ఈ వీడియోలో యూనిట్ 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. యూనిట్ 2లో వచ్చేసరికి మెయిన్ ఏమిటంటే బ్యాలెన్స్ షీటు డిప్రిషియేషన్ మీద ఉంటాయి సమ్ములు. సో బ్యాలెన్స్ షీట్ డిప్రిషియేషన్ మీద సమ్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనము ఒకసారి చూడండి, ఇక్కడ ప్రొఫార్మా చూద్దాం. నేను డైరెక్ట్ సమ్స్లోకి వెళ్ళిపోతున్నాను ఎందుకంటే మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇంకా అదంతా ఎక్స్ప్లెయిన్ మ్యాటర్, ట్రేడింగ్ అకౌంట్ ఏంది, పిఎన్ఎల్ అకౌంట్ ఏంది, బ్యాలెన్స్ షీట్ ఏంది అనేది థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతలేదు, డైరెక్ట్ అనేది సమ్స్లోకి వెళ్తున్నా. ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ ప్రొఫార్మా చూడండి. ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ ఏముంటాయి, క్రెడిట్ సైడ్ ఏముంటాయి ఒకసారి చూద్దాం. సో డెబిట్ సైడ్ ఏముంటాయి, అసలు ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటంటే ట్రేడింగ్ అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ ఏదైతే ఏమంటారు, సో గూడ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు చూడు, వాటికి సంబంధించినవన్నీ కూడా ట్రేడింగ్ అకౌంట్లో రాసుకుంటారు. సో ట్రేడింగ్ అకౌంట్లో మెయిన్ ఏముంటాయి, ఇప్పుడు ఒక గూడ్స్ అనేవి మనం ప్రొడ్యూస్ చేయాలంటే మనకి ఏమేమి అవసరం, స్టాక్ని పర్చేజ్ చేయాలి, అండ్ మనకు స్టాక్ కావాలి, ఓపెనింగ్ స్టాక్ ఉంటుంది. మళ్ళీ ఆ స్టాక్ అనేది మనము సప్లయర్స్ నుంచి రా మెటీరియల్స్ అనేది మనం తెచ్చుకోవాలంటే మనము ఏమంటారు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఇట్ మీన్స్ ఇవి ఏమంటారు ఫ్రైట్, క్యారేజ్ ఇన్వార్డ్, క్యారేజ్ అవుట్వార్డ్, ఇవి పే చేయాల్సి ఉంటుంది. ఫ్రమ్ సప్లయర్స్ నుంచి తెచ్చుకోవాలంటే షిప్పింగ్, సో అదంతా ఇవి చార్జెస్ ఉంటాయి. సో మెయిన్ ఇక్కడ ఏముంటున్నాయంటే ఓపెనింగ్ స్టాకు ఫస్ట్ వన్, అండ్ ఇట్ సైడ్ వచ్చేసరికి మనకు ఆల్రెడీ నేను యూనిట్ వల్ల జనరల్ ఎంట్రీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కదా. మనం ఏదన్నా పర్చేజ్ చేస్తే అవి ఎక్కడ ఉంటాయి, ఇక్కడ మెయిన్ ట్రేడింగ్ అకౌంట్ అంటే బయ్యింగ్ సెల్లింగ్ చేయడం, గూడ్స్ అండ్ సర్వీసెస్ని. అంటే బయ్యింగ్ చేయాలంటే ఫస్ట్ గూడ్స్ తయారు చేసుకోవాలి, వాటిని సెల్లింగ్ కూడా చేయాలి ట్రేడింగ్ అకౌంట్లో. ఇక్కడ డెఫినేషన్ చూడండి, ట్రేడింగ్ అకౌంట్ ఏంటంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ డ్యూరింగ్ అన్ అకౌంటింగ్ పీరియడ్. పిఎన్ఎల్ అకౌంట్ అంటే ఏంటంటే మనకు ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఎంత లాస్ వచ్చింది ఈ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ చేసే క్రమంలో అనేది పిఎన్ఎల్ అకౌంట్. ఇక్కడ మెయిన్ ఏమంటే మనం బయ్యింగ్ అండ్ సెల్లింగ్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర గూడ్స్ ఉండాలి, వాటిని ఏమంటారు ప్రొడ్యూస్ చేయాలి, వాటికి సంబంధించిన స్టాక్, ఓపెనింగ్ స్టాక్ ఉంటుంది ఇటు సైడు. సో ఇది అనేది డెబిట్ సైడ్ ఉంటుంది, పర్చేజెస్ ఉంటాయి. సో పర్చేజెస్కి రిటర్న్ అవుట్వర్డ్స్ అంటే రిటర్న్ పర్చేజ్ రిటర్న్స్, సో రిటర్న్ అవుట్వర్డ్స్ అంటే పర్చేజ్ రిటర్న్స్. సో రిటర్న్ అవుట్వర్డ్స్ అంటే పర్చేజ్ రిటర్న్. అవుట్వర్డ్ అంటే ఏంటంటే మనం పర్చేజ్ చేస్తాము, అవుట్వర్డ్ అంటే బయటికి పంపిస్తాము, అంటే పర్చేజ్ రిటర్న్ వెళ్ళిపోతుంది, అది అవుట్వర్డ్. సో ఇది మైనస్ అయితే ఫస్ట్ వన్ ఓపెనింగ్ స్టాకు, పర్చేజెస్ ఉంటుంది, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. మనం ఇక్కడ గూడ్స్ తయారు చేస్తాం అండ్ బయ్యింగ్ అండ్ సెల్లింగ్ కూడా గూడ్స్ చేస్తాం కదా. అంటే ఏముంటాయి ఇక్కడ ఫ్యాక్టరీలో ఏమంటారు గూడ్స్ తయారు చేసే దగ్గర ఏమంటారు లేబర్లకు మనం ఏం పే చేస్తాం, వేజెస్ పే చేస్తాం. సో ఆఫీస్లో పే చేసేదేమో శాలరీస్ అంటారు, ఇక్కడ వచ్చేసరికి మనం వేజెస్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రైట్, ఇవన్నీ కూడా ఏంటంటే మన యొక్క రా మెటీరియల్స్ని ఏమంటారు వేరే హౌస్లోకి ట్రావెల్ చేసేటప్పుడు ఫ్రమ్ సప్లయర్స్ నుంచి. సో ఈ ఫీజెస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫ్రైట్ ఇన్వార్డ్స్, క్యారేజ్ ఇన్వార్డ్స్, కాటేజ్ ఇన్వార్డ్స్, ఇవన్నీ. క్యారేజ్ అంటే ఇటు సైడ్ ట్రేడింగ్ సైడ్ డెబిట్ సైడ్ వస్తుంది, ఒకవేళ క్యారేజ్ అవుట్వార్డ్ అంటే మనకు పిఎన్ఎల్ అకౌంట్లో వస్తుంది. ఇన్వార్డ్ అంటేనే మనకి ఇక్కడ వస్తుంది ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్. సో ఫ్రైట్ ఇన్వార్డ్ అన్న, క్యారేజ్ ఇన్వార్డ్ అన్న, కార్టేజ్ ఇన్వార్డ్ అన్న ఇటు సైడ్ వస్తాయి. మెయిన్ ఏమేమి వస్తాయంటే ఓపెనింగ్ స్టాకు, పర్చేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, వేజెస్, ఫ్రైట్, క్యారేజ్ ఇన్వార్డ్స్ ఇటు సైడ్ వస్తాయి డెబిట్ సైడ్. క్రెడిట్ సైడ్ వచ్చేసి సేల్స్, రిటర్న్ ఇన్వార్డ్స్. సేల్ చేస్తాం, మనకు కొన్ని రిటర్న్ వస్తాయి, ఇన్వార్డ్స్ అంటే మన దగ్గరకు వస్తాయి. నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ ఉంటుంది, ఇంకా నెక్స్ట్ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. ఈ మెయిన్ ఫ్యాక్టర్స్ ఏ గుర్తుపెట్టుకుంటారంటే డెబిట్ సైడ్ ఏమో ఓపెనింగ్ స్టాకు, పర్చేజెస్లు, వేజెస్లు, ఫ్రైట్లు, క్యారేజ్ ఇన్వార్డ్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇటు సైడ్ క్రెడిట్ సైడ్ ఏమో సేల్స్, క్లోజింగ్ స్టాక్ ఉంటుంది, అండ్ ఇంకా సెటిల్ చేయాల్సి ఉంటుంది బ్యాలెన్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసి ట్రేడింగ్ అకౌంట్. నెక్స్ట్ వచ్చేసరికి మనం పిఎన్ఎల్ అకౌంట్లో ఏముంటాయంటే అక్కడ ఏమంటారు
ట్రేడింగ్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ అనేది ఇక్కడికి బ్రౌట్ డౌన్ చేయడం జరుగుతుంది. అది సమ్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉంటాయంటే ఫస్ట్ వన్ ఇక్కడ మనకు పిఎన్ఎల్ అకౌంట్ అంటే ఇక్కడ ఆఫీసుకి సంబంధించినవి. సో అంటే ఇక్కడ ఏం పే చేస్తాము, పిఎన్ఎల్ అకౌంట్ అంటేనే ప్రాఫిట్ లాసులు ఉంటాయి. పిఎన్ఎల్ అంటే ప్రాఫిట్కి సంబంధించి లాసులు. సో లాసులు ఏమో డెబిట్ సైడ్ వేస్తాం, ఎందుకంటే డెబిట్ అయిపోతాయి కదా. ప్రాఫిట్లు ఏమో క్రెడిట్ సైడ్ రాస్తాం. సో అది గుర్తుపెట్టుకొని. సో ఇక్కడ వచ్చేసరికి డెబిట్ సైడ్ అన్ని లాసులు ఎంటర్ చేస్తాం, క్రెడిట్ సైడ్ ప్రాఫిట్స్ ఎంటర్ చేస్తాం. సో ఏమేమి ఉంటాయి, మనకు శాలరీస్ పే చేస్తే అది లాసే కదా. అంటే మనకు ఎక్స్పెన్స్ కదా లాస్ అంటే. ఇట్ మీన్స్ లాస్ అంటే లాస్ అని కాదు, ఎక్స్పెండిచర్స్. సో రెంటు, సో ఫైర్ ఇన్సూరెన్స్, ప్రీమియం, రిపేర్స్, డిప్రిసియేషన్, ఆడిట్ ఫీజు, బ్యాంకు చార్జెస్, లీగల్ చార్జెస్, మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్, డిస్కౌంట్ ఆలో. మనం డిస్కౌంట్ ఆలో చేస్తే మనకు అది ఎక్స్పెండిచరే కదా. సో మనం డిస్కౌంట్ రిసీవ్ చేసుకుంటే మనకు ఇన్కమ్ ఇటు సైడ్ రాసుకుంటాం. సో ఏవైతే మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఇక్కడనే ఉంది నేమ్. ప్రాఫిట్లు అన్నీ క్రెడిట్ సైడ్ రాసుకుంటాం, లాసులు అంటే ఎక్స్పెండిచర్లు అన్నీ డెబిట్ సైడ్ రాసుకుంటాం. సో ఫ్రైట్ అవుట్వర్డ్స్, క్యారేజ్ ఇన్వర్డ్స్ ఏమో ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ రాసుకుంటాం, అవుట్వర్డ్స్ ఏమో పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ సైడ్ రాసుకుంటాం. అవుట్వర్డ్స్ ఇవన్నీ కమిషన్స్, సేల్స్ మెన్ అంటే వాళ్ళు సేల్ చేస్తారు కదా, వాళ్ళ కమిషన్ అనేది మనం ఇస్తాం. సేల్ చేసినందుకు కమిషన్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది కదా, అది కూడా మనకి ఎక్స్పెండిచర్. ట్రావెలింగ్, ఇక్కడేమో ట్రావెలింగ్ ఉంటుంది, ఇక్కడేమో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇక్కడ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కాదు, క్యారేజ్, ఫ్లైట్ ఉంటాయి. ఇక్కడ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అడ్వర్టైజింగ్ అండ్ పబ్లిసిటీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బ్యాడ్ డెబ్ట్స్, ప్యాకేజింగ్, ఇంట్రెస్ట్ ఆన్ లోను. సో లోన్ తీసుకుంటాం కదా బిజినెస్ రన్ చేయడానికి, దాని మీద ఉన్న లోన్ కూడా ఏమంటారు ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సి ఉంటుంది కదా, ఎక్స్పెండిచరే కదా. నెక్స్ట్ లాస్ బై టెఫ్ట్, లాస్ బై ఫైర్ అంటే ఫైర్ వల్ల, లేదంటే ఏదైనా టెఫ్ట్ అంటే ఏదైనా దొంగతనం. సో దానివల్ల ఏమైనా లాస్ అయినా మన గూడ్స్ అవన్నీ కూడా లాసే కదా మనకు. అవన్నీ లాసులన్నీ ఇటు సైడ్ రాసుకుంటాం, ప్రాఫిట్స్ ఇటు సైడ్. ప్రాఫిట్లు ఇంట్రెస్ట్ మనం అర్న్ చేసిన ఏమంటారు ఇంట్రెస్ట్ అనేది మనకు వస్తే రిసీవ్ చేసుకుంటే, కమిషన్ రిసీవ్ చేసుకుంటే ఇంట్రెస్ట్ అనేది మనం అర్న్ చేస్తే, రెంట్ రిసీవ్ చేసుకుంటే, సేల్ ఆఫ్ ఒక ఫిక్స్డ్ అసెట్ని సేల్ చేయడం వల్ల మనకు ప్రాఫిట్ వస్తే, ఇన్కమ్ వల్ల ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి ఇన్కమ్ వస్తే, ఇవన్నీ కూడా మనం ఇటు సైడ్ రాసుకుంటాం. ఇది వచ్చేసరికి మనకు పిఎన్ఎల్ అకౌంట్. నెక్స్ట్ వన్ అండ్ బ్యాలెన్స్ షీట్ ప్రొఫార్మా ఒకసారి చూడండి. ఇక్కడ షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఉంటుంది. సో షేర్ క్యాపిటల్. నెక్స్ట్ ఇటు సైడ్ ఏమో ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి. ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఒకసారి మనం పర్చేజ్ చేస్తాం, అవి అనేది ఫిక్స్డ్ అలాగే ఉంటాయి. గుడ్ విల్, బిల్డింగ్ అనేది వన్ టైం పర్చేజ్ చేస్తాం కదా, ప్లాంట్ అండ్ మెషినరీ వన్ టైం పర్చేజ్ చేస్తాం. ఇవి వచ్చేసి ఫర్నిచరు, పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, వెహికల్స్, ఇన్వెస్ట్మెంట్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్, ఇవి కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ అంటే విత్ ఇన్ 1 ఇయర్లో ఏమంటారు స్టాక్ అనేది విత్ ఇన్ 1 ఇయర్. సో డేటార్స్, ఇంట్రెస్ట్ అక్రూడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, లూజ్ టూల్స్, ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్, క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్, అడ్వాన్సెస్, బిల్స్, రిసీవబుల్స్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడనేమో షేర్ ప్రీమియం, అదర్ రిజర్వ్స్, సెక్యూర్డ్ లోన్స్, డిబెంచర్స్ ఉంటాయి. సో ఇవన్నీ. అండ్ కరెంట్ లయబిలిటీస్ ఏమో బిల్స్, పేబుల్స్, సన్రీ క్రెడిటర్స్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, డివిడెండ్స్, ప్రావిజన్స్ ఫర్ టాక్సేషన్. సో ఇవన్నీ ఉంటాయి. సమ్స్ చూద్దాం, అక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో సమ్ చూద్దాం ఒకసారి. ఫైనల్ అకౌంట్. సో ద ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ హ్యాస్ బీన్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద బుక్స్ ఆఫ్ మిస్టర్ రామ్ ప్రసాద్ అండ్ సన్స్. ఇక్కడ మనల్ని ఫైనల్ అకౌంట్ ప్రిపేర్ చేయమని ట్రయల్ బ్యాలెన్స్ ఇస్తారు. సో ట్రయల్ బ్యాలెన్స్ ఇది ట్రయల్ బ్యాలెన్స్ అండ్ ఫైనల్ అకౌంట్ మనం ప్రిపేర్ చేయాలి. ఫైనల్ అకౌంట్ అంటే ట్రేడింగ్, పిఎన్ఎల్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఈ 3 అకౌంట్స్ మనం ప్రిపేర్ చేయవలసి ఉంటుంది. మెయిన్ ఇక్కడ మనం క్వశ్చన్ చదివే దానికంటే ముందర నేను ఒకటి చూపిస్తుంది కదండి. ఇక్కడ పర్టికులర్స్ అమౌంట్ ఉంది. ఇది వచ్చేసరికి ఇక్కడ డెబిట్ అండ్ ఇక్కడ క్రెడిట్, డిఆర్ సిఆర్ రాయాల్సి ఉంటుంది. పర్టికులర్స్ అమౌంట్ కరెక్ట్ టీ షేప్లో మిడిల్లో డ్రా చేసి ఈ రకంగా. అండ్ ఇటు సైడ్ అమౌంట్ కాలం డ్రా చేయండి. ఇదేమో పర్టికులర్స్, ఇది అమౌంట్, ఇది పర్టికులర్స్ అమౌంట్. సో ఇక్కడ మెయిన్ ట్రేడింగ్ అండ్ పిఎన్ఎల్ అకౌంట్ ఆఫ్. ఇక్కడ పేరు ఇస్తారు కదా, పేరు రాయండి ఆఫ్ అని. ఫర్ ఇయర్ ఎండెడ్ అని ఇయర్ రాయండి. కానీ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్లో ఇయర్ ఎండెడ్ ఇవ్వలేదు. సో కాబట్టి ఈ రకంగా నేను పెట్టుకున్నాను. ఒకవేళ ఇయర్ కూడా ఇస్తే ఇయర్ మెన్షన్ చేయండి. ఇది ఫార్మాట్. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాలెన్స్ షీట్ చూడండి. ఇట్ లైబిలిటీస్ ఉంటాయి, అమౌంట్, అసెట్స్, అమౌంట్. ఇక్కడ వచ్చేసరికి డిఆర్ సిఆర్ రాయొద్దు. ఇది లైబిలిటీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఇది అకౌంట్ కాబట్టి డిఆర్ సిఆర్ రాసినాం. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ ఇది నాట్ అకౌంట్.
ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ పర్సన్ నేమ్ యాజ్ అన్ ఇయర్ రాయాలి. ఫర్ ఇయర్ ఎండెడ్ ఇక్కడ రాయాలి. ఇక్కడనేమో యాజ్ ఆన్ అని రాసి డేట్ రాయాలి. డేట్ ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి సో నేను రాసుకోలేదు. వాళ్ళు ఇస్తే రాసుకోవాలి. ఇక్కడ ఇవ్వలేదు చూడండి. ఓన్లీ మనకు ఎప్పుడు వచ్చింది? ఇది ఫిబ్రవరి మార్చి 2024లో వచ్చింది క్వశ్చన్. చూడండి, ఫిబ్రవరి మార్చి 2024 ద ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ హ్యాస్ బీన్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద బుక్స్ ఆఫ్ మిస్టర్ రామ్ ప్రసాద్ అండ్ సన్స్. సో ద ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ ఇచ్చారు అండ్ అడ్జస్ట్మెంట్స్ ఇచ్చారు. అడ్జస్ట్మెంట్స్ గురించి కూడా చెప్తాను. ఫస్ట్ మనం ఈ సమ్ అనేది చూద్దాం. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? డెబిట్ బ్యాలెన్సెస్ ఇచ్చారు, క్రెడిట్ బ్యాలెన్సెస్ ఇచ్చారు. సో మనం ఇక్కడ ఫస్ట్ ట్రేడింగ్ అండ్ పిఎన్ఎల్ అకౌంట్ అన్నాం కదా. ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ ట్రేడింగ్ అకౌంట్ తర్వాత పిఎన్ఎల్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. ఈ వన్ అకౌంట్లోనే సో ట్రేడింగ్ అకౌంట్, పిఎన్ఎల్ అకౌంట్ ఈ ఒక్క దాంట్లోనే చేయాల్సి ఉంటుంది. సో మీరు సపరేట్ కూడా చేసుకోవచ్చు, కానీ ఈ రకంగా చేస్తే బెటర్. సో ఫస్ట్ మనం ట్రేడింగ్ అకౌంట్లో ఏం చెప్పాను? ఇక్కడ ఓపెనింగ్ స్టాకు, పర్చేజెస్ ఉంటాయి. ఇక్కడేమో క్లోజింగ్ స్టాకు, సేల్స్ ఉంటాయి. సో పర్చేజెస్ అంటే డెబిట్ సైడ్ ఉంటాయి. పర్చేజెస్, ఓపెనింగ్ స్టాకు, ఇక్కడేమో క్లోజింగ్ స్టాకు, సేల్స్, అండ్ ఇక్కడేమో ఫ్రైట్, వేజెస్ మనము ప్రొవైడ్ చేస్తాం కదా వర్కర్స్కి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రైట్, క్యారేజ్ ఇన్వర్డ్స్ ఇవి ఉంటాయి. నెక్స్ట్ పిఎన్ఎల్ అకౌంట్లో ఏముంటాయి? శాలరీస్, రెంట్ అండ్ కమిషన్స్ అండ్ ఇక్కడ ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకునేది. సో ఇవన్నీ కూడా ప్రాఫిట్స్కి సంబంధించినవి ఇక్కడ ఉంటాయి. సో ప్రాఫిట్స్కి సంబంధించినవి ఇటు సైడ్ ఉంటాయి. క్రెడిట్ కదా ప్రాఫిట్ అంటే. పిఎన్ఎల్ అకౌంట్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించిన ఇటు సైడ్ రాస్తాం. సో క్రెడిట్ అంటే ప్రాఫిట్స్ కాబట్టి ఇటు సైడ్ ప్రాఫిట్కి సంబంధించినవి ఇటు సైడ్ రాస్తాం. నెక్స్ట్ లయబిలిటీస్, అసెట్స్. లయబిలిటీస్ అంటే ఏంది? అప్పులు. అసెట్స్ అంటే ఆస్తులు. ఏవైతే అప్పులు ఉన్నాయో ఇటు సైడ్ రాస్తాం. ఏవైతే మనకు ఆస్తులు ఉన్నాయో కంపెనీకి, సో బిజినెస్కి సంబంధించిన ఆస్తులు ఇటు సైడ్ రాస్తాం. సో మనం క్వశ్చన్ చూడండి ఒకసారి. వాళ్ళు క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? మెషినరీ, క్యాష్ ఎట్ బ్యాంకు. సో ఈ రకంగా మనకి ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే, ఇవి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, ఫస్ట్ మనం అడ్జస్ట్మెంట్స్ ఏవి చూసుకోవద్దు. ఫస్ట్ ఈ క్వశ్చన్ అనేది మనము చూడండి. మెషినరీ, క్యాష్ ఎట్ బ్యాంక్, క్యాష్ ఇన్ హ్యాండ్, వేజెస్, పర్చేస్ ఇవన్నీ ఇచ్చారు కదా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఏంది? మెషినరీ. మెషినరీ అంటే ఏంది? ట్రేడింగ్ అకౌంట్. ఆ ట్రేడింగ్ అకౌంట్లో ఏమేమి వస్తాయని చెప్పిన? ఓపెనింగ్ స్టాకు, పర్చేజెస్ డెబిట్ సైడ్ వస్తాయి. అండ్ ఫ్రైట్, వేజెస్, క్యారేజ్ ఇన్వార్డ్ డెబిట్ సైడ్ వస్తుంది. క్రెడిట్ సైడ్ ఏమో ఓన్లీ 2 మాత్రం వస్తాయి. క్లోజింగ్ స్టాకు, సేల్స్ వస్తాయి అన్న. అంటే ఇది ఏంటిది? మనకు ట్రేడింగ్ అకౌంట్కి సంబంధించినది కాదు. ఇంకా పిఎన్ఎల్ అకౌంట్కి వెళ్ళాలి. పిఎన్ఎల్ అకౌంట్లో ఏముంటాయి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ప్రాఫిట్కి సంబంధించినవి ఉంటాయి, లాసులకు సంబంధించినవి ఉంటాయి. సో లాస్ అంటే ఏంది? లాసులు వచ్చేసి మనకి ఇక్కడ ఉంటాయి, డెబిట్ సైడ్ ఉంటాయి. ప్రాఫిట్లు వచ్చేసి క్రెడిట్ సైడ్ ఉంటాయి. సో ఇది మనకు ప్రాఫిటా లాసా? ఏం కాదు, మెషినరీ ఒక అసెట్. సో కాబట్టి మనకి ఇదేంటి? అంటే ప్రాఫిట్ కాదు, లాస్ కాదు. అది ఒక ఏమంటారు? వస్తువు. సో ఆ వస్తువు ఏంది? నెక్స్ట్ వన్ లయబిలిటీస్, అసెట్స్లను రాసుకోవాలా. సో ఇది మనకు లయబిలిటీ అవుతుందా, అప్ అవుతుందా, అసెట్ అవుతుందా? మెషినరీ అంటే మనం యూజ్ చేసుకుంటాము, మన బిజినెస్ గ్రో అవుతుంది, అది అసెట్ మనం యూజ్ చేస్తాం, మన ఆస్తి. సో కాబట్టి మనము ఇది అనేది అసెట్స్ కాలంలో మెషినరీ అని రాసుకోవాలి. సో ఈ మెషినరీ రాసుకునేటప్పుడు దీనికి ఏమైనా అడ్జస్ట్మెంట్స్కి ఏమైనా కనెక్షన్ ఉందా చూసుకోవాలి. సో ఇక్కడ మెషినరీ అనేది అడ్జస్ట్మెంట్కి కనెక్షన్ ఉంది కదా, కాబట్టి మనం ఏం చేయాలంటే జస్ట్ ఒక మెషినరీ రాసి లోపల ఇన్నర్ కాలంలో అమౌంట్ వేయాలి. 4000 ఉంది కదా, ఇన్నర్ అంటే లోపల వేసుకోవాలి, ఇన్నర్ కాలం అంటే బయట వేసుకోదంటే సమ్ చేయాల్సి ఉంటుందని అర్థం. ఆ రకంగా రాసుకో. నెక్స్ట్ ఏంటి? క్యాష్ ఎట్ బ్యాంకు, క్యాష్ ఇన్ హ్యాండ్. ట్రేడింగ్ అకౌంట్లోకి సో ఏమేమి వస్తాయని చెప్పిన? ఓపెనింగ్ స్టాకు, పర్చేజెస్, ఫ్రైట్, వేజెస్, క్యారేజ్ ఇన్వార్డ్ డెబిట్ సైడ్ వస్తాయి. ఇటు సైడ్ ఏమో సేల్స్, క్లోజింగ్ స్టాక్ వస్తాను. సో ట్రేడింగ్ అకౌంట్ సంబంధించినది కాదు. క్యాష్ ఎట్ బ్యాంక్, క్యాష్ ఇన్ హ్యాండ్ అనేది ఏంటి? అది ఎక్స్పెన్సెస్ కాదు, అది ప్రాఫిట్ కాదు. సో మళ్ళీ ఇది ఏంటిది? మనకు మన దగ్గర పైసలు ఉన్నాయంటే ఆస్తి, అసెట్. ఇవి క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్ అనేది. సో కాబట్టి ఇక్కడ రాసుకోవాలి క్యాష్ ఇన్ హ్యాండ్. సో ఆ రకంగా మీరు 1 to 1 అనేది క్యాష్ ఎట్ బ్యాంక్ ఫస్ట్ 1. సో ఆ రకంగా మీరు ఫస్ట్ 1 to 1 అనేది మీరు ఈ రకంగా చేసుకోవడం వల్ల మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ నేను ఏం చేయాలని అడ్జస్ట్మెంట్లను చూసి భయపడి సో అవంతా అవసరం లేదు. ఫస్ట్ మనకి ఇచ్చిన డేటా అనేది మనం రాసుకోవాలి. ఓకే, ఈ రకంగా రాసుకున్నాం. నెక్స్ట్ ఏమన్నారు? వేజెస్ అన్నారు. వేజెస్ అంటే ఏం చెప్పిన? ట్రేడింగ్ అకౌంట్లో ఏమొస్తాయి? డెబిట్ సైడ్ ఓపెనింగ్ స్టాకు, పర్చేజెస్, ఫ్రైట్, క్యారేజ్ ఇన్వార్డ్, వేజెస్ వస్తాయి అన్న.
అవునా. సో వేజెస్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ కానీ ఫస్ట్ ఏం రాసుకోమన్నా ఓపెనింగ్ స్టాక్, తర్వాత పర్చేస్ రాసేసుకున్నా, తర్వాత వేజెస్ వస్తాయి కాబట్టి కొంచెం స్పేస్ వదిలి ఇక్కడ రాసుకోవాలి వేజెస్. సో వేజెస్కి ఏమన్నా అడ్జస్ట్మెంట్ ఉందా చూసుకోవాలి. వేజెస్కి అడ్జస్ట్మెంట్ ఉందా? నో, లేదు కాబట్టి ఉంది కదా ఒక అడ్జస్ట్మెంట్. సో కాబట్టి మనం లోపల రాసుకోవాలి ఇన్నర్ కాలం 1000. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఏంది పర్చేజెస్ అన్నారు. పర్చేజెస్ అంటే ఎక్కడ వస్తాయి? ఇక్కడనే వస్తాయి అని చెప్పిన కదా. సో ఇక్కడ పర్చేజెస్కి ఏమన్నా అడ్జస్ట్మెంట్ ఉందా చూసుకోవాలి. సో పర్చేజెస్కి రిటర్న్ అవుట్వర్డ్స్, పర్చేజ్ రిటర్న్స్ వస్తాయి. సో అవి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? పర్చేజెస్ నుంచి ఈ రిటర్న్స్ అనేటివి అటువంటివి వస్తే మైనస్ చేసుకొని తర్వాత అవుటర్ కాలంలో వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఏమన్నా రిటర్న్ అవుట్వర్డ్స్ ఉన్నాయా? పర్చేజ్ రిటర్న్స్ లేవు కదా. ఇక్కడ ఏమన్నా ఉన్నాయా? ఇక్కడ ఇవ్వరు, ఇక్కడనే చూసుకోవాలి. రిటర్న్ అవుట్వర్డ్స్ లేవు కదా. ఉంటే ఏం చేయాలంటే ఎంత ఉన్నారు? 8000 ఉన్నాయి కదా. ఈ 8000 ఇక్కడ వేసుకొని మైనస్ పర్చేజ్ రిటర్న్స్ అని ఇక్కడ మైనస్ చేసి ఇక్కడ రాసుకోవాలి. ఏం లేవు కాబట్టి అట్లున్నప్పుడు ఈ లోపల రాసుకోవాలి. ఏం లేవు కాబట్టి బయటికి డైరెక్ట్ 8000 రాసుకుందాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏమన్నా ఓపెనింగ్ స్టాక్. ఓపెనింగ్ స్టాక్ అంటే ఎటు వస్తుందన్న? ఇక్కడ వస్తుందన్న. సో ఓపెనింగ్ స్టాక్ ఒక అమౌంట్ ఎంత? 6000. సో ఈ రకంగా 1 by 1 సాల్వ్ చేసుకుంటే ఎలా? మీకు ఒకవేళ టైం లేకపోయినా ఈ రకంగా సాల్వ్ చేసుకోవడం వల్ల మీకు కొన్ని మార్క్స్ అన్నా ఏమంటారు అలాట్ అయితే, ఒకవేళ టైం లేకపోయినా మీరు అడ్జస్ట్మెంట్లు చూసుకుంటూ ఉన్నారనుకో, సో ఈ రకంగా ఎంటర్ చేసినందుకన్నా కొన్ని మార్క్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఫస్ట్ ఈ రకంగా వేసుకుంటూ వెళ్ళాలి. సన్రీ డేటార్స్ అంటే ఇది ట్రేడింగ్ సంబంధించినది కాదు. P&L అకౌంట్లో ప్రాఫిట్లు లాసులు వస్తాయి. డెటార్ అంటే ఏంటంటే రిసీవబుల్ అమౌంట్ అంటే అది ప్రాఫిటా లాసా? ప్రాఫిట్ అకౌంట్లో రానికే ఓన్లీ రిసీవబుల్ అమౌంట్, అవునా. సో రిసీవబుల్ అమౌంట్ అనేది మనకు నెక్స్ట్ పార్ట్ ఏంది? లైబిలిటా అసెటా? సో మనకు రిసీవబుల్ అమౌంట్ అప్ అవుతుందా? మనకు వచ్చే అమౌంట్, మనకు వచ్చేటివన్నీ ఏంటి? ఆస్తులే కదా. సో సన్రీ డేటార్స్ అనేది 4500 ఇక్కడ రాసుకోవాలి. ఈ రకంగా రాసుకున్నాక మనం దీనికి ఏమైనా కనెక్షన్ ఉందా అని చూసుకోవాలి. దీనికి కనెక్షన్ అనేది చాలా ఉంటాయి, కరెక్ట్ చూసుకోవాలి మనం. క్లోజింగ్ స్టాకు, రెంట్ ప్రీపెయిడ్, వేజెస్ అవుట్ స్టాండింగ్, డిప్రిసియేషన్ మిషన్ ఇక్కడైతే లేదు. వచ్చినప్పుడు అక్కడ చెప్తా. ఏం లేవు కాబట్టి 4400 అనేది అవుట్ సైడ్ రాసుకోండి. బ్యాడ్ డెబ్ట్స్ అవన్నీ వస్తాయి దీనికి సంబంధించి. ఓకే, ఇది నెక్స్ట్ వన్ ఏంది మనకు? సన్రీ డేటార్స్. బిల్స్ రిసీవబుల్ అంటే ట్రేడింగ్కి సంబంధించినది కాదు, P&Lకి సంబంధించినది కాదు. బిల్స్ రిసీవబుల్, స్టాకు, ఇన్వెంటరీ, సో ఇవన్నీ కూడా ఏంటంటే కరెంట్ అసెట్లు. క్యాష్, స్టాకు, బిల్స్ రిసీవబుల్ ఇవన్నీ కూడా కరెంట్ అసెట్స్. విత్ ఇన్ 1 yearలో మనం రిసీవ్ చేసుకునేటివి. ఇది ప్రాఫిట్ కాదు, లాస్ కాదు, జస్ట్ బిల్స్ రిసీవ్ చేసుకుంటున్నాం. అంటే డెటార్స్ రిసీవబుల్ అమౌంట్ కాబట్టి మనం ఎటు రాసుకోవాలా? ఇటు సైడ్ బిల్స్ రిసీవబుల్ 2900. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంది? రెంట్ కమిషన్. సో రెంట్ కమిషన్ అనేది మనకి ఎటు వస్తుంది? ట్రేడింగ్ అకౌంట్లో రాదు. ఏమేమి వస్తాయో చెప్పేసిన. సో రెంట్ కమిషన్ అనేది మనకు ఆస్తా, లైబిలిటీ, అప్పు అంతకంటే కాదు. అది ఏంటివి? ప్రాఫిట్ లాస్. అంటే మనకు ప్రాఫిట్, లాస్ అంటే ఏంటి? ఎక్స్పెండిచర్స్. ప్రాఫిట్ అంటే మనకు వచ్చే ప్రాఫిట్స్. సో మనం రెంట్ అనేది మనకి ఏమైపోతుంది? ఎక్స్పెండిచర్ కదా. సో కమిషన్ అంటే కూడా మనకు అక్కడ ఏమి ఇచ్చినారు? ఉత్త కమిషన్ ఇచ్చినారంటే కమిషన్ కూడా వన్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్. అంటే మనం కమిషన్ పే చేస్తున్నాం. ఒకవేళ కమిషన్ ఉత్తది ఇచ్చినారు, ఒకవేళ కమిషన్ రిసీవ్డ్ అన్నారు అనుకో, మనం రిసీవ్ చేసుకుంటే మనకు ప్రాఫిట్ కాబట్టి P&L వాళ్ళు ఏం మెన్షన్ చేయకపోతే కమిషన్ మనం అలో చేస్తున్నాం. సో 2 రెంట్ 2 కమిషన్. ఇటు సైడ్ మనకు లాస్ కదా, డెబిట్ సైడ్ రాసుకోమన్నా. ప్రాఫిట్లు అయితే ఇటు సైడ్ రాసుకోమన్నా. కొంచెం ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ది చేయాల్సి ఉంది కాబట్టి కొంచెం కిందికి నుంచి రాసుకోండి. 2 రెంట్. ఓకే, రెంట్కి సంబంధించిన కనెక్షన్ ఉందా? ఇక్కడ ఉంది రెంట్ది, ప్రీపెయిడ్ అనేది కాబట్టి లోపల రాసుకోండి 450. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ప్లేస్ వదలండి, ఎందుకంటే దానికి అడ్జస్ట్మెంట్ ఉంది, సెటిల్ చేయాలి కాబట్టి ఆ ప్రాసెస్. నెక్స్ట్ కమిషన్ ఎంత ఉంది? 250 అవుటర్ కాలం రాసుకోండి. నెక్స్ట్ ఏంటి? జనరల్ ఎక్స్పెన్సెస్ అంటేనే అక్కడ. సో నెక్స్ట్ జనరల్ ఎక్స్పెన్సెస్, శాలరీస్ వచ్చేసి మనకు ఎక్స్పెన్సెసే కదా జనరల్ ఎక్స్పెన్సెస్, శాలరీస్. దానికి సంబంధించినది ఏమన్నా ఉన్నాయో లేదో చూసుకోవాలా. సో లేకపోతే డైరెక్ట్ ఎంట్రీ అయినా ఏం లేవు కదా.
సో నెక్స్ట్ 8,000, ఇదేమో 500. సారీ 800, 500, 800, 500. నెక్స్ట్ ఏంది మనకి ఇవన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ ఇటు క్యాపిటల్ ఉంది. సో క్యాపిటల్ అనేది కొంచెం మీరు ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. క్యాపిటల్ అనేది లైబిలిటీ సైడ్ రాసుకోవాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. క్యాపిటల్ అనేది లైబిలిటీ సైడ్ రాసుకోవాలి. నెక్స్ట్ సేల్స్ అంటే ఇక్కడ వస్తాయని చెప్పిన, ఇక్కడ వస్తాయన్న పర్చేజెస్ ఇటేమో ఇటు, సేల్స్ ఏమో ఇక్కడ వస్తాయన్న. సేల్స్కి సంబంధించినది సేల్స్ రిటర్న్స్ అటువంటివి ఉంటే చూసుకోవాలా, లేవు కదా రిటర్న్ ఇన్వర్స్ అని వస్తుంది. సో నెక్స్ట్ 16,000 ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంది మనకు సన్రీ క్రెడిటార్స్ అంటేనే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇది ట్రేడింగ్కి సంబంధించినది కాదు, పిఎన్ఎల్కి సంబంధించినది కాదు. డేటార్ అంటే మనం ఎటు రాసుకున్నాం, ఇటు రాసుకున్నాం. సో ఆటోమేటిక్గా క్రెడిటార్స్ అంటే ఇక్కడ, కానీ కొంచెం ఇక్కడ క్యాపిటల్ దగ్గర ఉంది కాబట్టి కొంచెం ఇక్కడ రాసుకోండి. ఏంటిది 4,500. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటేనే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇంట్రెస్ట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్ ఇవన్నీ కూడా ఇన్కమ్ సంబంధించినది. మనం ఇటు సైడ్ రాసుకోవాలంటే పిఎన్ఎల్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాసుకోవాలి, ఇది ఇన్కమ్ కాబట్టి. సో ఆ రకంగా రాసుకుంటే మనకి ఎంత వచ్చింది, 300 వచ్చింది. సో మనం ఇంకా ఇన్ఫర్మేషన్ మొత్తం ఎంటర్ చేసుకుందాం. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్స్ చూసుకుందాం. అడ్జస్ట్మెంట్లో ఫస్ట్ ఏంటంటే ప్రొవైడ్ ఫర్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 5% పర్ యానం అని ఉంది. అంటే అర్థం ఏంటంటే క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ ఉందని అర్థం. సో ఇప్పటికే అప్ అనేది ఎంత ఉంది మనకు, అంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకొని అడ్జస్ట్మెంట్లో వచ్చేటివి 2 సైడ్స్ వస్తాయి. ఒకటి బ్యాలెన్స్ షీట్లో వస్తుంది, రెండోది ట్రేడింగ్లోనన్నా పిఎన్ఎల్ అకౌంట్లోనన్నా వస్తుంది. ఒకటేమో ఇటు సైడ్ వస్తుంది, ఒకటేమో ఇటు సైడ్ వస్తుంది. అంటే ఈ అమౌంట్ 2 సార్లు ఎంటర్ చేయాలి. ఇక్కడ ఏవైతే అమౌంట్లు ఉన్నాయో ఒకటేమో బ్యాలెన్స్ షీట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఒకటేమో ట్రేడింగ్ పిఎన్ఎల్ అకౌంట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో, దీంట్లో ఒక దాంట్లో. సో ఇక్కడ ఏమన్నారు వీళ్ళు, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అన్నారు. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 5% పర్ అని అన్నారు. సో ఇక్కడ చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 5,000 పర్ యానం అన్నారు. సో క్యాపిటల్ అమౌంట్ ఎంత, సో ఇక్కడ మన క్యాపిటల్తో కనెక్షన్ ఉన్నది ఏది, ఒక్కటే ఉంది లైబిలిటీస్లో ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎంత అన్నారు వాళ్ళు, 5% అన్నారు. అంటే ఆల్రెడీ మనకి ఎంత అప్పు ఉంది, క్యాపిటల్ అంటే లైబిలిటీ అని చెప్పిన, ఇదైతే పక్కా గుర్తుపెట్టుకోవాల్సిందే. క్యాపిటల్ అంటే అప్పు, అర్థమైందా. సో మనకు ఆల్రెడీ 9,000 అప్పు ఉంది, మళ్ళీ దీనికి ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి. సో ఇది యాడ్ అవుతుంది కదా, అంటే 9% ఇంటూ ఎంత మనకు 5% కదా, అంటే 5/100. ఇది చేస్తే మనకి ఎంత వస్తుందంటే 450 వస్తుంది. ఓకే 450 వస్తుంది. సో మనకి ఇంకా ఇవి రెండు ప్లస్ చేసి ఇటు సైడ్ రాసేసుకోవాలి, అయిపోయింది కదా. సో నేను ఏం చెప్పినాను, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఒక సైడ్ రాసేసుకున్నాను, ఇటు ఇంకో సైడ్ వస్తుందన్న. మీరే ఆలోచించండి, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇటు సైడ్ వస్తుంది. ట్రేడింగ్లో అయితే రాదు, ఏవేవి వస్తాయో ఫిక్స్డ్ చెప్పేసిన. అంటే పిఎన్ఎల్లో వస్తుంది. పిఎన్ఎల్ ఎక్కడ వస్తుంది, ఇప్పుడు ఇది ఏంటిది మనకు ఆస్తుల ప్రాఫిట్లో రానికే. ఆల్రెడీ అప్పు ఉంది ఇంత, ఇంకో ఇంత అప్పు చేసినాం, అప్పుడు అది ఏంటిది మనకు లాస్ కదా, డెబిట్ సైడ్ వస్తుంది. డెబిట్ సైడ్ ఏం రాసుకుంటావు, 2 ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎంత అమౌంట్ రాసుకుంటావు, మొత్తం కలిపి రాసుకుంటావా, 9,000, 4,000. ఏమి అడ్జస్ట్మెంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంది, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ 5% అన్నారు. సో అడ్జస్ట్మెంట్లో ఉండేది రాసుకోవాలా, ఇది అడ్జస్ట్మెంట్లో ఉండదా, అడ్జస్ట్మెంట్లో ఉండేది ఇది ఇంత, అది ఇంత రాసుకోవాలా, అడ్జస్ట్మెంట్లో ఉన్నది మాత్రమే వస్తుంది అన్న. ఓకే అది రాసుకున్నాం. నెక్స్ట్ వీళ్ళు ఏమన్నారు, ఇంకొకటి చూడండి, డిప్రిసియేషన్ మెషినరీ అంటే 10%. సో మెషినరీకి సంబంధించిన ఏది, డిప్రిసియేషన్ ఆల్రెడీ ఎంత అన్నారు వీళ్ళు, 10 అన్నారు. ఓకే ఆల్రెడీ మనకు డిప్రిసియేషన్ అనేది 4,000 ఉంది. మెషినరీ అంటే దీని మీదే కదా వేసేది. ఇక్కడ నేను స్పేస్ మిగిలించుకోలేదు, మీరు వీటికి సంబంధించి చూసుకొని కొంచెం ఎక్కువ ప్లేస్ మిగిలించుకోండి. సో ఎంత అన్నారు, ఈ 4,000 మీద 10% అన్నారు. అంటే ఎంత వస్తుంది, 400 వస్తుంది. సో మైనస్ చేయాలి, ఇవి రెండు మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 3,600 వస్తుంది. ఓకే ఈ డిప్రిసియేషన్ అనేది 2 సార్లు రాయాలన్న. ఎక్కడ రాసా డిప్రిసియేషన్ అనేది, మీకు డిప్రిసియేషన్ అంటే ఏంటంటే డిక్రీజ్ కావడం, వాల్యూ ఇంక్రీజ్ అయితే ఏంది, వాల్యూ డిక్రీజ్ అయితే ఏంది, దాని యొక్క వాల్యూ డిక్రీజ్ అయింది. 4,000 ఉన్నది 400 తగ్గిపోయింది, అంటే 3,600కి వచ్చింది. అంటే మనం ఏం రాసుకోవాలి, ఈ 3,600 కాదు, మనకి అడ్జస్ట్మెంట్లు ఉన్న ఈ 10% రాసుకోవాలి 2 సార్లు. కాబట్టి 400 అనేది వాల్యూ డిక్రీజ్ అయితే మనకు లాసా ప్రాఫిటా, లాస్ కదా, కాబట్టి ఇక్కడ రాసుకోవాలి. మళ్ళీ ట్రేడింగ్ అకౌంట్లో మాత్రం కనెక్షన్ లేదు, అక్కడ ఫిక్స్డ్ ఉంటాయి.
ఏవే వస్తాయి ముందే చెప్పినా కదా. ఎంత 400 కదా. నెక్స్ట్ ఏంది వేజెస్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ టు 50. సో మనకి ఏంటంటే వేజెస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఏమన్నా ఉందా, లేదు, ముందే చూసుకున్నాం కదా వేజెస్ కనెక్షన్ ఉంది అని ఇక్కడ. సో అవుట్ స్టాండింగ్ అంటే ఏంది, మిలిగిపోయినది. స్టాండ్ అంటే వర్కర్స్కి మనం పే చేయాలి ఎంత, 1000. అవుట్ స్టాండింగ్ వేజెస్ అంటే మీరు పర్ఫెక్ట్ రాయండి, అవుట్ స్టాండింగ్ ఈ రకంగా రాయకండి. అవుట్ స్టాండింగ్ వేజెస్ ఎంత, 50. అంటే వేజెస్కి ఇది ఎక్స్పెండిచరే కదా, డెబిట్ సైడ్ రాస్తున్నామంటే. ఈ కంపెనీ వాళ్ళు ఏమో వేజెస్ ఇంత పే చేస్తున్నారు, వర్క్ ఇదంతా రన్ చేస్తున్నందుకు, బయింగ్ సెల్లింగ్ ఇదంతా కూడా సహకరిస్తున్నందుకు, పని చేస్తున్నందుకు. సో అప్పుడు ఇంత కడుతున్నాము, మళ్ళీ అవుట్ స్టాండింగ్ మిగిలిపోయింది, కట్టలేదు వాళ్ళు. స్టాండింగ్ అంటే అట్లనే నిలిచిపోయింది అవుట్ స్టాండింగ్ అంటే. సో ఇంత కట్టాలా, మళ్ళీ ఇది యాడ్ అయింది, వాళ్ళకి ఎక్స్పెండిచరే కదా. సో మొత్తం కలిపి 1050 కట్టాలి. సో వీళ్ళు ఏంది అవుట్ స్టాండింగ్ వేజెస్ అన్నారు. ఇప్పుడు ఇది అనేది 2 సైడ్లు వస్తుంది అన్న, అడ్జస్ట్మెంట్లో ఉండేది ఈ 50 రూపాయలు. ఇటు సైడ్ అయిపోయిందా, బాగా ఆలోచించండి. దీంట్లో ఎక్కడ వస్తుంది వేజ్ అంటే ఏంది, కంపెనీకి లాభమా నష్టమా? వేజ్ కంపెనీ పే చేస్తుంది వర్కర్స్కి, అది ఆసెట్ అయిపోతుందా కంపెనీకి, అప్పు అవుతుంది. సో కాబట్టి అవుట్ స్టాండింగ్ వేజెస్ ఎంత, 50 రూపీస్. ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇవి చేయగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకోటి అడ్జస్ట్మెంట్ ఏంది, రెంట్ ప్రీపెయిడ్ 100. రెంట్ ఎక్కడ ఉంది కనెక్షన్, ఇక్కడ ఉంది, ఆల్రెడీ 450 ఉంది. ప్రీపెయిడ్ అంటే ఏంటంటే ముందుగానే పే చేసింది, అంటే 450 పే చేసింది ఫస్ట్. రెంట్ ప్రీపెయిడ్ అంటే ముందుగానే పే చేసింది. ముందుగానే అంటే మనం ఎవరికన్నా సరే అమౌంట్ ఇచ్చేసినాం అనుకో. ప్రీపెయిడ్ అంటే ఏంటంటే ముందుగానే ఇచ్చేస్తే ఏం చేస్తాం, మన యొక్క భారం తగ్గుతుందా పెరుగుతుందా? ఇక్కడేమో పెరిగింది అవుట్ స్టాండింగ్ వల్ల, ఇక్కడ ఏమైంది, రెంట్ 450 పే చేయాలి. ముందుగానే మనం ప్రీపెయిడ్ చేసినాం కాబట్టి మన యొక్క ఎక్స్పెండిచర్ పెరుగుతుందా తరుగుతుంది కదా ప్రీపెయిడ్ అంటే. సో కాబట్టి 100 అంటే మనకు వచ్చేసి ఇక్కడ ఎంత వస్తుందంటే 350. అంతే కదా, ముందు ఇంత ఎక్స్పెండిచర్ ఉండే, ముందుగానే కొంచెం పే చేసుకున్నాం కాబట్టి తగ్గిపోయింది. సో ఈ ప్రీపెయిడ్ చేయడం వల్ల, ముందుగానే పే చేయడం వల్ల అది మనకు అప్ప ఆసెటా, బాగా ఆలోచించండి. ముందుగానే పే చేసినాం కాబట్టి అది ఎందుకు అప్పు అవుతుంది, మనకు అసెట్ కొన్ని రోజులు ఫ్రీగా ఉండొచ్చు ఆ భారం నుంచి. ప్రీపెయిడ్ రెంట్ మిలిగిపోతేనేమో అది అప్పు కూరుకపోతుంటుంది, అది పెరుగుతూ ఉంటుంది అవుట్ స్టాండింగ్ వేజెస్ అంటే. ముందే కట్టేసినాం కాబట్టి మనకు అసెట్ కొన్ని రోజులు మనం ఇంకా ఈ దరిదాపులకు కూడా రాకుండా ఉంటాం. సో కాబట్టి నెక్స్ట్ ఇక్కడ చూడండి, లాస్ట్ వన్ క్లోజింగ్ స్టాక్ అనేది ఎక్కడ వస్తుందన్నా, అసలు స్టాక్ అంటే ఏంది, క్లోజింగ్ స్టాక్ ఎక్కడ వస్తుందన్న, ఇక్కడ వస్తుందన్న. బై ఇక్కడేమో ఓపెనింగ్ స్టాక్, ఇక్కడ క్లోజింగ్ స్టాక్. కాబట్టి మీరు ఫస్ట్ ఈ క్లోజింగ్ స్టాక్ ఇక్కడ రాసేయండి, ఎంత, 8000. ఓకే, ఇలా రాయండి. రాసినాక ఇటు సైడ్ అయిపోయింది, అడ్జస్ట్మెంట్లో ఉండేది 2 సార్లు రాయాలి మన రూల్. సో నెక్స్ట్ ఏంది, ఇక్కడనైనా రాయాలి. బాగా ఆలోచించండి, ఎక్కడ రాస్తారు. నీ దగ్గర స్టాక్ ఉంటే నీకు ఏమైపోతుంది, అది అప్ అవుతుందా ఆస్తి అవుతుందా? ఎప్పుడన్నా దాన్ని అమ్ముకుంటే అసెట్ అవుతుంది కదా. సో క్లోజింగ్ స్టాక్ అనేది అసెట్, కరెంట్ అసెట్. క్లోజింగ్ స్టాక్ అంటే 8000. ఇప్పుడు దీనిని ఇంకా అయిపోయినాయి కదా, మొత్తం తీసేసినాం. వీటిని ఇంకా చూడండి క్యాలిక్యులేట్ చేద్దాం. ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ ఒకటి ఈక్వల్గా పెట్టుకోండి, సమానంగా ఉండాలి. పెట్టుకున్నారా, సమానంగా ఇట్లా పెట్టుకున్నాక ఈ రెండిట్లో ఏది పెద్దదో క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే ఇవి 2 పెద్దవి, 24000. అవునా, 16000, 8000 ఎంత, 24000 ఇక్కడ కూడా వేసుకోవాలి. ఈ 24000 నుంచి ఇందు నుంచి మైనస్ చేయాలి. మైనస్ చేస్తే మనకు అమౌంట్ వచ్చేసి ఎంత వస్తుందంటే 8950 వస్తుంది. అంటే ఇందులో నుంచి మైనస్ చేయాలి, 6000, 8000, 1050 మైనస్ చేస్తే మనకి 8950 వస్తుంది. అప్పుడు ఇది ఏంటంటే మనకు గ్రాస్ ప్రాఫిట్ అంటారు. ఈ గ్రాస్ ప్రాఫిట్ క్యారీ డౌన్ అని రాయాలి. ఒకవేళ ఇట్టే రావాల్సిన ఏం రూల్ లేదు. ఒక్కోసారి ఏమొస్తుందంటే, సో మనకు ప్రతిసారి ఇక్కడనే గ్రాస్ ప్రాఫిట్ రావాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్గా చూసుకోవాలా. ఇవి కూడా ఎక్కువ ఉంటాయి, ఏది ఎక్కువ ఉంటే అది 2 సైడ్లు రాసుకోవాలా. ఇందులో నుంచి మైనస్ చేసుకోవాలి, తక్కువ ఉన్న దాంట్లో. ఇటు సైడ్ వచ్చిందంటే గ్రాస్ లాస్ వచ్చినట్టు, ఇటు సైడ్ వస్తే ప్రాఫిట్. ఇక్కడ వస్తుంది అనుకో బై గ్రాస్ లాస్ క్యారీ డౌన్ రాయాల. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2లు బైలు రాయరు, షీట్ ఇది
ఇక్కడనేమో డెబిట్ సైడ్ 2లు రాస్తాం, ఇటు సైడ్ రాసేటప్పుడు బై స్టార్ట్ చేస్తాం, అదొకటి. ఇంక ఇక్కడ వచ్చింది కదా మనకు, ఇది అనేది ఇటు పిఎన్ఎల్కి తీయాలి. ఇక్కడ 2 వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇక్కడ బై వస్తుంది. గ్రాస్ ప్రాఫిట్ అక్కడ క్యారీ డౌన్ కదా, ఇక్కడ వచ్చేసరికి బ్రాడ్ డౌన్ అవుతుంది. బ్రాడ్ డౌన్ ఎంత వస్తుంది అంటే ఇక్కడ ఎంత ఉంటే అంత 8,950. ఇప్పుడు ఇంకా ఈ పిఎన్ఎల్ అకౌంట్ సెటిల్ చేయాలి. ఇది రెండిట్లో ఏది ఎక్కువ ఉందో చూసుకోవాలి. చూసుకుంటే ఇదే ఎక్కువ ఉంది, ఏది ఎక్కువ ఉంటే అటు సైడ్ ఇది ఎక్కువ ఉంది. ఎంత అంటే 9,250. సో 8,950, 300, 9,250, 9,250. ఇందులో నుంచి మనము ఈ అమౌంట్లన్నీ మైనస్ చేయాల్సి ఉంటుంది. డిప్రిషియేషన్ అండ్ మెషినరీ 400, 450, నెక్స్ట్ వచ్చేసి 500, 800. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా మైనస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వాల్యూస్ అన్ని మైనస్ చేస్తే ఇందులో నుంచి ఈ వాల్యూస్ అన్ని మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఇక్కడ మనకు నెట్ ప్రాఫిట్ వస్తుంది. నెట్ ప్రాఫిట్ క్యారీ డౌన్ అంటారు. ఓకే, మనకి ఎంత వస్తుంది అంటే 6,500 వస్తుంది. ఇక్కడనే రావాలని రూల్ లేదు. ఒక్కోసారి ఏమవుతుందంటే ఇక్కడ మనకు నెట్ ప్రాఫిట్ మనకు వచ్చింది కదా, ఇక్కడ వచ్చేసరికి క్యారీ డౌన్లో అవి రాయము. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకురానికి క్యారీ డౌన్, బ్రాడ్ డౌన్ రాసినాం. ఇక్కడ ఓన్లీ నెట్ ప్రాఫిట్. ఒకవేళ ఇవి ఎక్కువ ఉన్నాయి అనుకో ఇటు సైడ్ వస్తుంది, ఇటు సైడ్ నెట్ లాస్ వస్తుంది, బై నెట్ లాస్ అని. సో ఇక్కడ మాకు నెట్ ప్రాఫిట్ వచ్చింది కదా, ఇక్కడ చూడండి ఇంకా ఇప్పుడు ఈ అకౌంట్ అనేది సెటిల్ చేయాలి. సారీ, ఇక్కడ 9,450 అవుటర్ కాలంలో రాసుకోద్ది. ఇంకా కొంచెం పని ఉంది. 9,450 ఇక్కడ రాసుకొని ఇక్కడ ప్లేస్ ఎక్కువ మిగిలించుకోండి క్యాపిటల్ దగ్గర. తర్వాత ఇక్కడ ఉండేటివి చాలా కిందికి రాసుకోండి, ఇక్కడ ఉంటుంది పని. సో కాబట్టి 9,450 ఇక్కడ రాసుకున్నామా. రాసుకున్నాక దీనికి నెట్ ప్రాఫిట్ యాడ్ చేయాలి. ప్లస్ నెట్ ప్రాఫిట్, లాస్ వస్తే మైనస్ చేయాలి. ప్రాఫిట్ వచ్చింది కాబట్టి యాడ్ చేస్తున్నాం. సో మనకు నెట్ ఎంత వచ్చింది, 6,500 వచ్చింది. ఓకే, మనకు వచ్చేసి 9,450 అండ్ ఇప్పుడు 6,500 అంటే 50, ఇది వచ్చేసి 9, 15,950 వచ్చింది. సో ఇంక ఇక్కడ అయిపోయినాయి కదా, వీటిని అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. సో వీటిని మనము చూడండి 15,950, 4,550 వీటిని కౌంట్ చేస్తే 20,500 వస్తుంది. అండ్ వీటిని 3,600, 1,500, 4,400, 2,900, 100, 1,000. సో వీటిని కూడా చేస్తే 20,500 వస్తుంది. ఒక్కోసారి ఇవి ఈక్వల్ రాకపోతే సస్పెన్స్ అకౌంట్ అని రాసి ఇక్కడ సస్పెన్స్ అకౌంట్ అని ఆ బ్యాలెన్స్ అక్కడ రాసుకోవచ్చు. సో ఈ రకంగా మీరు చేయాల్సి ఉంటుంది. ఏం లేదు, ఇది చాలా ఈజీ. సో మీకు ఇది ఈక్వల్ వచ్చినా రాకపోయినా సరే మీరు ఈ ప్రొసీజర్ పర్ఫెక్ట్ చేయడం వల్ల మీకు అనేది మార్క్స్ వస్తాయి. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చినప్పుడు ఎక్కడ ఏది వేసుకోవాలనేది పర్ఫెక్ట్ చూసుకొని ఫస్ట్ వేసుకోండి. తర్వాత అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళండి. అడ్జస్ట్మెంట్స్ కూడా ఇప్పుడు నేను ఏ రకంగా చెప్పిన ప్రాక్టికల్గా ఆ రకంగా ఆలోచిస్తే ఆటోమేటిక్గా మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. అండ్ ఇంకో సమ్ చూద్దాము. ఇంకొక సమ్ చెప్తే మీకు క్లారిటీ వస్తుంది. చూడండి, ఓపెనింగ్ స్టాక్, డేటార్స్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా. ఇక్కడ 31st December 2013 అంటే క్లోజింగ్ స్టాకు. ఇక మనకు డేటార్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు కదా, అందుకోసం ఇంకో సమ్ చూపిస్తున్నా. వేజెస్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్, లేదంటే ఒక్కసారి రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ వస్తుంది. సో వీటన్నిటిని ఎలా డీల్ చేయాలో ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అడ్జస్ట్మెంట్స్ ఫస్ట్ ఇక్కడ ఉన్నది మనం ఎంటర్ చేసేసుకుందాం. ఇక్కడ మనకు చూడండి ట్రేడింగ్, ఇంకొకటి ట్రేడింగ్ అండ్ పేనల్ అకౌంట్ ఆఫ్ వాళ్ళు ఇస్తారు పేరు ఫర్ ఇయర్ ఎండెడ్, ఈ డేట్ రాయాలి, ఇయర్ ఎండెడ్ డేట్. బ్యాలెన్స్ షీట్ ఆఫ్ పేరు యాజ్ ఆన్ డేట్. సో ఇక్కడ లయబిలిటీస్ అమౌంట్, అసెట్స్ అమౌంట్, ఇక్కడేమో పర్టికులర్స్ అమౌంట్, ఇక్కడేమో డెబిట్, ఇక్కడేమో క్రెడిట్. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి తొందర రాసేస్తున్నాం. ఓపెనింగ్ స్టాక్ 20,000 ఉంది. సో ఓపెనింగ్ స్టాక్ 20,000, ఓపెనింగ్ స్టాక్ ఇక్కడ వస్తుంది. ఓపెనింగ్ స్టాక్ 20,000. నేను ఈ రకంగా మీకు షార్ట్కట్గా రాస్తున్నా కానీ ఈ రకంగా ఎగ్జామ్లో రాయకండి, పర్ఫెక్ట్ రాయండి. నెక్స్ట్ ఏంది మనకు డేటార్స్. సో డేటార్స్ ఎక్కడ వస్తుంది, అసెట్. సో డేటాకి సంబంధించినవి మనకు బ్యాడ్ డెప్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి రాయండి ఆ రకంగా. నెక్స్ట్ ఏంటి, ప్లాంట్ అండ్ మెషినరీ. ప్లాంట్ అండ్ మెషినరీ ఇక్కడ మనకి ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇంకా కొంచెం కిందికే రాసుకోనికి ట్రై చేయండి. ప్లాంట్ అండ్ మెషినరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది కాబట్టి ప్లాంట్ అండ్ మెషినరీ 10,000 అడ్జస్ట్మెంట్లు చూసుకొని రాసుకోవాలి. దీనికి కూడా ఉంది కదా ప్లాంట్ అండ్ మెషినరీ. సో ఇక్కడ మీరు ప్లేస్ మిగిలించుకోవాల్సింది. నెక్స్ట్ వచ్చేసరికి వేజెస్ ఉంది. వేజెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వేజెస్ ఇక్కడ ఉంది. సో కాబట్టి వేజెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుంది. వేజెస్ ఎంత మనకు 5,000 ఉంది, లోపల రాసుకోండి. నెక్స్ట్ ఏంటి,
శాలరీకి సంబంధించినది కూడా ఉంది. శాలరీకి సంబంధించిన 20,000 ఇక్కడ కింద కదా పిఎన్ఎల్ అకౌంట్. సో శాలరీకి సంబంధించినది మనకి ఎంత వచ్చిందంటే 20,000 ఉంది. నెక్స్ట్ ఏంటంటే క్యాపిటల్ 50,000 ఇక్కడ రాసుకుంటాం. ఇక్కడ కూడా ప్రాసెస్ ఉంటుంది. క్యాపిటల్తో 50,000 అవుటర్ ఇన్నర్ కాలంలో రాసుకోవాలి 50,000. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్యాపిటల్ అయిపోయింది. ల్యాండ్ అండ్ బిల్డింగ్ 30,000. ఏమైనా కనెక్షన్ ఉందా? ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఒక్కోసారి అప్రిషియేషన్ వస్తుంది. అప్రిషియేషన్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ అంటే ల్యాండ్ అండ్ బిల్డింగ్ ప్లస్ అప్రిషియేషన్ అమౌంట్ వేయాలి. అప్రిషియేషన్ అంటే ఇటు సైడ్ వస్తుంది, డిప్రిషియేషన్ అంటే ఇటు వచ్చింది కదా. సో కాబట్టి మనకి ల్యాండ్ అండ్ బిల్డింగ్ 30,000. దానికి సంబంధించి ఏం లేదు. ఇక ప్లాంట్ అండ్ మెషినరీకి సమ్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా. ల్యాండ్ అండ్ బిల్డింగ్ అనేది ఇటు సైడ్ రాసేసుకొని సో ల్యాండ్ అండ్ బిల్డింగ్ అంటే ఆస్తి 30,000 ఇక్కడ. ఓకే. నెక్స్ట్ వచ్చేసి క్రెడిటర్స్ అంటేనే ఇక్కడ మనకు ఇది ఎంత 10,000. దీనికి కూడా ఒకసారి ప్రావిజన్ ఫర్ క్రెడిటర్స్ అని వస్తుంది. ఆ రకంగా వస్తే మనం క్రెడిటర్స్ నుంచి మైనస్ చేయాలా. సో ఆ ప్రావిజన్ ఫర్ క్రెడిటర్స్ అంటే ఇటు సైడ్ వచ్చేస్తుంది ఇంకోటి ట్రీట్మెంట్లో. నెక్స్ట్ ఇది చూడండి ప్రావిజన్ ఫర్ క్రెడిటర్ బ్యాడ్ డెబ్ట్స్. సో బ్యాడ్ డెబ్ట్స్ ఇక్కడ 1000 ఉందా. మీరు బ్యాడ్ డెబ్ట్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి 2 కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఇక్కడ ఉంది కదా 2 బ్యాడ్ డెబ్ట్స్. ఒకవేళ బ్యాడ్ డెబ్ట్స్ అనేది మనకు ఇక్కడ వస్తే ఈ దీంట్లో వస్తే బ్యాడ్ డెబ్ట్స్ అంటే ఇంకా రావు. డెబ్ట్స్ అంటే రిసీవబుల్ అమౌంట్, బ్యాడ్ అంటే ఇంకా రావు. 1000 లాస్ కదా, అవునా కదా, లాసు ప్రాఫిట్ ఇక్కడ రాసేది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం క్లియర్ ఏమేమి వస్తాయి ఓపెనింగ్ స్టాకు, వేజెస్, ఫ్రైట్, క్యారేజ్ ఇన్వార్డ్, పర్చేజెస్. ఇక్కడేమో సేల్స్, క్లోజింగ్ స్టాకు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ లైబిలిటీస్ అప్పులు వస్తే ఇంకా లాసులు ప్రాఫిట్లు వచ్చేది ఇక్కడనే. సో బ్యాడ్ డెబ్ట్స్ అనేది లాస్ కాబట్టి ఇక్కడ వచ్చింది. సో నెక్స్ట్ చూడండి ట్రేడ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంది ఇక్కడనే వస్తాయి. ఇక్కడ మనకు బ్యాడ్ డెబ్ట్స్కి సంబంధించిన ఓకే ఇక్కడ వస్తుంది ట్రేడ్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ ఎందుకు వస్తున్నాయి అంటే ఎక్స్పెన్సెస్ ఏవైనా ఇక్కడ వస్తాయి. క్లియర్గా ఏవే వస్తాయి ఇక్కడ చెప్పినా కదా. ఇంకా ఇటు సైడ్ నేను ఏవైతే చెప్పినానో ఓపెనింగ్ స్టాక్, పర్చేసెస్, వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఫ్రైట్, క్యారేజ్ ఇన్వార్డ్, కాటేజ్ ఇన్వార్డ్. సో వాటికి సంబంధించిన ట్రేడ్ ఎక్స్పెన్సెస్ కాదు కదా. క్లియర్గా అక్కడ కొన్ని ఉంటే గుర్తుపెట్టుకోవాలి అది ఒకటి. ఇంకా అవి కానివన్నీ ఇక్కడ వస్తాయి. ఆ అప్పుల ఆస్తులు ఇటు వస్తాయి. సో ట్రేడ్ ఎక్స్పెన్సెస్ ఎంత మనకు 2,500 ఇక్కడ రాసుకోవాలి. కనెక్షన్ ఏం లేదు దీనికి. నెక్స్ట్ వచ్చేసి ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ ఎక్కడుంది 9,500 ఇటు సైడ్ ఉంది. ఇటేమో డెబిట్ సైడ్ అమౌంట్లు, ఇటు సైడ్ ఉన్నాయి క్రెడిట్ సైడ్ అమౌంట్లు. సో కాబట్టి క్రెడిట్ సైడ్ అమౌంట్లు కాబట్టి ఇది ఇంకోటి మీకు ఒకటి విషయం చెప్పడం మర్చిపోయినా. డెబిట్ సైడ్ ఉన్న అమౌంట్లు ఇటు సైడ్ డెబిట్లు వస్తాయి. నెక్స్ట్ అసెట్ సైడ్ వస్తాయి. క్రెడిట్ సైడ్ ఉన్న అమౌంట్లు ఇటన్నా క్రెడిట్ సైడ్ వస్తుంది, మళ్ళీ లైబిలిటీ సైడ్ వస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి రాసేటప్పుడు. ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ అన్నారు. 9,500 ఎటు ఉంది ఇక్కడ ఉంది. వాళ్ళే క్లియర్గా ఎక్కడ ఇచ్చినారు ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ అని క్రెడిట్ సైడ్ ఉంది. సో క్రెడిట్ సైడ్ ఉందంటే ఎటు రావాలా క్రెడిట్ సైడ్ అన్నా అండ్ లైబిలిటీ సైడ్ అయినా అంటే ఇటు సైడ్ ఇట్లా అండ్ ఇక్కడ. సో ఇటు సైడ్ ఇట్లా ఇక్కడ క్లియర్గా ఏవే ఉన్నాయో ఫిక్స్ అయిపోయినాయి. ఇంకా ఈ షీట్ అన్నా ఈ దీంట్లో కూడా ఇది అప్పు ఏం కాదు బ్యాడ్ డెబ్ట్స్ అనేది. సో కాబట్టి ఆటోమేటిక్గా ఏమొస్తుంది ఇక్కడ వస్తుంది, ఇక్కడ రాదు కాబట్టి. సో కాబట్టి బ్యాడ్ డెబ్ట్స్ ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ 9,500. నెక్స్ట్ చూడండి డిస్కౌంట్ రిసీవ్డ్ ఇక్కడ వస్తుంది. మనం డిస్కౌంట్ రిసీవ్ చేసుకుంటాం. ఇన్కమా లాసా? ఇన్కమ్ కదా. డిస్కౌంట్ రిసీవ్డ్ వచ్చేసరికి మనకి ఎంత 500 ఇక్కడ రాయండి. నెక్స్ట్ ఏమన్నారు వీళ్ళు పర్చేజెస్ అన్నారు. పర్చేస్ 1 lakh ఇక్కడ 2 పర్చేజెస్ 1 lakh. నెక్స్ట్ వచ్చేసి సేల్స్ 1,50,000. ఒకవేళ రిటర్న్లు ఉంటే మైనస్లో వేసుకోవాలి. మైనస్ సేల్స్ రిటర్న్, మైనస్ పర్చేజ్ రిటర్న్ ఇన్నర్ కాలంలో, తర్వాత అవుటర్ కాలంలో. ఇలా సేల్స్ వచ్చేసి ఎంత 1,50,000. నెక్స్ట్ ఏమున్నాయి క్యాష్, డ్రాయింగ్స్ ఉన్నాయి. ఇంకా అంతే. క్యాష్ వచ్చేసరికి ఇక్కడ వస్తుంది. ఎంత క్యాష్ 10,000 క్యాష్ వచ్చేసి 21,000. ఓకే 21,000. నెక్స్ట్ వచ్చేసి డ్రాయింగ్స్ కూడా మనకి ఇక్కడ వస్తాయి. డ్రాయింగ్ అంటే అప్పు మనం డ్రా చేసుకుంటున్నాం కాబట్టి అంటే 10,500. డ్రాయింగ్స్ అంటే ఏం లేదు, మనకు ఇక్కడ క్యాపిటల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ యాడ్ చేస్తాం, మళ్ళీ ప్లస్ నెట్ ప్రాఫిట్ మైనస్ డ్రాయింగ్స్ మైనస్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కూడా మైనస్ చేయాలి. అది ప్రొసీజర్. ఇక్కడ లైబిలిటీస్లో ఫస్ట్ స్టెప్ చేసేది క్యాపిటల్ ప్లస్ నెట్ ప్రాఫిట్ మైనస్ డ్రాయింగ్స్. ఒకవేళ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అడ్జస్ట్మెంట్లు వస్తే ఇక్కడ మనము డ్రాయింగ్స్తో పాటు మళ్ళీ వీటికి సంబంధించిన ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ కూడా ఇక్కడ మైనస్ చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు మైనస్ డ్రాయింగ్స్ చేస్తాం కదా, మైనస్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. సో ఇది
సో నెక్స్ట్ చూడండి అడ్జస్ట్మెంట్లు చూద్దాం. సో నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఒకవేళ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ వస్తే ఇక్కడ మైనస్ చేస్తాం కదా అడ్జస్ట్మెంట్లో వస్తే. సో అడ్జస్ట్మెంట్లో వస్తే మనం ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అనే మైనస్ చేస్తాం కదా. ఇప్పుడు డ్రాయింగ్స్ మీద మనకి ఇంట్రెస్ట్ వస్తుందంటే అది ప్రాఫిటే కదా. ఇక్కడ వస్తుంది ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఏమో. ఇప్పుడు క్యాపిటల్ అనేది మనకు అప్పు ఉంది ఆల్రెడీ. సో దాని మీద మనకి ఇంకా ఏమంటారు అప్పు పెరుగుతుంది కదా ప్లస్ చేస్తే. ఇక్కడ ప్లస్ చేస్తాం కదా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, అప్పు మీద ఇంకా పెరుగుతుందంటే మనకు అది ఎక్స్పెండిచర్ అని ఇటు సైడ్ రాసినాము. దీంట్లో ఇది మైనస్ చేస్తున్నాం అంటే కొంచెం ఊరట అని అర్థం. కాబట్టి ఆటోమేటిక్గా ఇటు సైడ్ రాదు, ఇక్కడ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ పర్సంటేజ్ అమౌంట్ లేదంటే ఆ అమౌంట్ ఇక్కడ వస్తుందని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ అటువంటివి కూడా రావచ్చని నేను చెప్తున్నాను, నాకు గుర్తుకొస్తున్నటువంటి ఇవి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. చూడండి స్టాక్ వచ్చేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్లు చూద్దాం. ఇంకా అయిపోయినాయి అవన్నీ. స్టాక్ ఆన్ 31st December అంటే క్లోజింగ్ది డేట్ ఇచ్చినారు. అంటే ఏంది క్లోజింగ్ది డేట్ ఇచ్చిందంటే క్లోజింగ్ స్టాక్ అని అర్థం. 25,000 ఇచ్చినారు. సో క్లోజింగ్ స్టాక్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది 25,000. సో క్లోజింగ్ స్టాక్ 25,000 ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ ఇటు సైడ్ అయిపోయింది కదా ప్యాటర్న్. సో ఇది ఇంకా నెక్స్ట్ ఈ ప్యాటర్న్లో రావాలి. ఈ ప్యాటర్న్లో ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. అసెట్ కదా క్లోజింగ్ స్టాక్ 25,000 ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు మేక్ ఏ ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్ అని వచ్చింది. నెక్స్ట్ వన్ ఏంటంటే మేక్ ఏ ప్రావిజన్ ఆఫ్ 5% ఆన్ డెటార్స్ అని వచ్చింది. అండ్ ఫర్దర్ బ్యాడ్ డెబ్ట్స్ రిటర్న్ ఆఫ్ 2,000. ఇది వచ్చినప్పుడు ఇది చాలా ఈజీ, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. బ్యాడ్ డెబ్ట్స్ అనేటివి అంటే మనకు డెటార్స్ అమౌంట్ మనం ఎక్కడ రాసుకున్నాం 20,000 అవునా. సో ఇందులో నుంచి వీళ్ళు ఏమంటున్నారంటే బ్యాడ్ డెబ్ట్స్ అంటున్నారు, మళ్ళీ ప్రావిజన్ ఫర్ 5% ఆన్ డెటార్స్ అంటున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, డెటార్స్ మీద బ్యాడ్ డెబ్ట్స్ అంటే ఇవి రావు అని అర్థం. సో డెటార్స్ మీద మనం ఏం చేస్తాం, ప్లస్ చేసుకుంటాం మైనస్ చేసుకుంటాం. బ్యాడ్ డెబ్ట్స్ మైనస్ ఎంత 2,000. ఫస్ట్ పర్సంటేజ్ది మైనస్ చేసుకోం. పర్సంటేజ్ ఏంటంటే ఏమో రావచ్చు రాకపోవచ్చు, అంటే డౌట్ ఉంది నాకు 5%. బ్యాడ్ అంటే ఇంకా రావని అర్థం. ఫస్ట్ ఏవి రావో అవి మైనస్ చేసుకుంటాం. ఎంత 18,000. ఫస్ట్ బ్యాడ్ డెబ్ట్స్ ఉంటే బ్యాడ్ డెబ్ట్స్ మైనస్ చేసుకోండి, తర్వాత పర్సంటేజ్ ఇది మైనస్ చేసుకోవాలి. పర్సంటేజ్ది ఎంత 5%. ప్రావిజన్ ఆఫ్ 5% ఆన్ డేటార్స్. సో ఇప్పుడు డేటార్స్ 5% చేయాలి. దేని మీద చేస్తావు, 20,000 మీద చేస్తావా. అది ఎందుకు ఇది మైనస్ చేసుకోవాలంటే ఇప్పుడు ఒక మెషినరీ ఉందనుకో, మెషినరీకి ఏ వాల్యూకి అమ్ముతావు నువ్వు. ఫస్ట్ పర్చేజ్ చేసిన అమౌంట్కి ఎవరికన్నా అమ్మితే వాళ్ళు కొంటారా. అప్పుడు అంటే పర్చేజ్ చేసినావు, ఇప్పుడు అనేది నువ్వు 4-5 సంవత్సరాలు యూజ్ చేసినావు. ఆ వాల్యూకి నేను ఎందుకు కొంటా, నువ్వు పర్చేజ్ చేసిన అమౌంట్కి నేను ఎందుకు పర్చేజ్ చేస్తా, డిప్రిసియేషన్ డిక్రీజ్ అయింది కాబట్టి ఇప్పుడున్న వాల్యూకి కొంటా అంటారు. అట్లనే ఇక్కడ డేటార్స్ 20,000 ఉంది, ఈ 2,000 రావనుకున్నాం, 18,000 ఉన్నాయి. సో ఈ 18,000 మీద 5% డౌట్ ఉందని అర్థం, 20,000 మీద కాదు. ఆల్రెడీ 2,000 కట్ అయిపోయినాయి, మళ్ళీ 18,000 మీద 5% డౌట్ ఉందని అర్థం. కాబట్టి ఇవి వాళ్ళు ఒకవేళ ఒక్కోసారి ఇది ఫస్ట్ ఇచ్చి ఇది ఇచ్చినారు, ఇది వేసి ఇది వేయకండి, ఫస్ట్ ఇది మైనస్ చేసి ఇది చేయండి. ఒకవేళ ఇది లేకపోతే డైరెక్ట్ చేయండి, బ్యాడ్ డెబ్ట్స్ లేదనుకో అప్పుడు డైరెక్ట్ ఇది. సో ఈ 18,000 మీద, సో కాబట్టి మనకు ఈ 18,000 మీద ఎంత అన్నారు వాళ్ళు, 5% అన్నారు. సో 10% అంటే 1,800, 5% అంటే 900. సో 900 వస్తుంది. ఇప్పుడు ఇంకేమన్నా ఉన్నాయా చూసుకోండి డేటార్స్ మీద. బ్యాడ్ డెబ్ట్స్, ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్, ఇంకా అంతే కదా. ఈ పౌటర్ కాలంలో వేసేయండి. 18,000లా మనకు 900 పోతే ఎంత వస్తుందంటే 17,100 వస్తుంది. ఇది అయిపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే అడ్జస్ట్మెంట్లు ఉండేది 2 సార్లు వేయాలి. ఇప్పుడు అడ్జస్ట్మెంట్లు ఎన్ని ఉన్నాయి, 1, 2, ఇవి 2 ఉన్నాయి. ఇవి 2 సార్లు వేయాలి. అంటే అమౌంట్లు ఏవి 2,900 2 సార్లు వేయాలి, అవునా కదా. సో అవి 2,900 మనకి ఏమవుతాయి, ప్రాఫిటా లాసా. ఈ 2,000 లాసే, ఈ 900 లాసే. కాబట్టి ఇక్కడ రాసుకోవాలి అవి 2. 2 బ్యాడ్ డెబ్ట్స్ ఎంత 2,000 లాసే, మళ్ళీ వచ్చిన ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెబ్ట్స్ ఎంత వచ్చింది మనకు అక్కడ 900. సో అడ్జస్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవి 2 సార్లు రాసుకోవాలి. అడ్జస్ట్మెంట్లో ఇది ఉంది, ఇది ఉంది, అవి 2 మన క్లాస్ కాబట్టి ఇక్కడ రాసేస్తున్నాం, అంతే సింపుల్.
అండ్ నెక్స్ట్ చూద్దాం 10% డిప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మెషినరీ. ప్లాంట్ అండ్ మెషినరీ మీద 10% అంటే మీరు డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ రాయండి. సో నేను డైరెక్ట్ ఈ రకంగా చేస్తున్నాం. అంటే డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ అని రాసి కింద 10/100 into 10. సో 1000 అంతే కదా, 10,000 అంటే నెక్స్ట్ 9,000 అవుటర్ కాలంలో వేయాలి. సో ఇదన్నీ 2 సార్లు రాయాలి మన రూల్. సో డిప్రిసియేషన్ అంటే నీకు ప్రాఫిట్ ఉన్నట్ట లాస్ ఉన్నట్ట? డిప్రిసియేషన్ అంటే లాసే కదా. సో కాబట్టి మనకు ఎంత అమౌంట్ వేస్తావు, అడ్జస్ట్మెంట్లో అయితే ఏదైతే ఉందో ఆ అమౌంట్ రాసుకోవాలి. అంటే అడ్జస్ట్మెంట్లో ఏదైతే 10% ఇస్తున్నారో అదే 2 సార్లు రాయాలి. కట్ 1000 ఇక్కడ పెట్టుకోవాలి. నెక్స్ట్ అయిపోయింది. ఇంకేమున్నాయి చూడండి. అవుట్ స్టాండింగ్ సేల్స్ మ్యాన్ శాలరీ అంట. సేల్స్ నీకు శాలరీ ఎంత ఉంది, 5,000 అవుట్ స్టాండింగ్ ఉంది అన్నది. సో శాలరీ ఆల్రెడీ నువ్వు 20,000 పే చేయాలి. ఇంకా మిగిలించుకున్నావు పే చేయకుండా. అవుట్ స్టాండింగ్ పెరిగిందా లానా? 20,000 ముందు పే చేయాలా, మళ్ళీ 5,000 యాడ్ అయింది 25,000. సో ఇది ఇంకోసారి రాసుకోవాలి. అవుట్ స్టాండింగ్ అంటే ఏంది, అవుట్ స్టాండింగ్ శాలరీ అంటే ఎప్పటికైనా అది వాళ్ళకి పే చేయాలన్నా తప్పించుకుంటావు, పే చేయాల్సిందే కదా, తప్పే కదా. తొందర రికవరీ కనుక చూసుకుంటావు 5,000. సో అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏంది ఇంకా చూసుకోండి. వేజెస్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్. వేజెస్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ నథింగ్ బట్ వేజెస్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ అంటే ఏంటంటే 2,000 ఇచ్చినారు కదా. వేజెస్ ఎక్కడుంది మనకు, ఇక్కడ ఉంది 5,000. వేజెస్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్ అంటే ప్రీపెయిడ్ అనమాట. అడ్వాన్స్ అంటే ఏంది, ముందుగానే పే చేసినావు. పే చేసినప్పుడు యాడ్ చేసుకుంటావు అవుట్ స్టాండింగ్ లాగా. నా బరువు తగ్గిందని మైనస్ చేసుకుంటావు. అవుట్ స్టాండింగ్ వేజెస్ యాడ్ చేసుకుంటే ఇంక్రీజ్ అయిపోతుంది నీ అప్పు. నువ్వు ముందుగానే అడ్వాన్స్ పే చేసినావు కాబట్టి ఎవరన్నా ఏం చేస్తారు, మైనసే కదా చేసుకునేది. ప్రాక్టికల్గా ఆలోచించండి. 3,000 వచ్చింది. ఇది 2 సార్లు రాయాల ఇంతది. సో వేజెస్ నువ్వు అడ్వాన్స్ పే చేస్తే నాకు అప్పులే అమ్మాయా అనుకుంటావా, ఫ్రీగా ఉంటావా, ప్రీపెయిడ్ లాగా. ఇక్కడ ఎంత, 2,000. ఓకే. ఒక్కోసారి ఏమి ఇస్తారంటే మనకు అడ్జస్ట్మెంట్లో ఇంకా చాలా ఉంటాయి. నేను కొన్ని చెప్తున్నా నాకు గుర్తుకొచ్చిన. వేజెస్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అంటారు. వేజెస్ అడ్వాన్స్గా రిసీవ్ చేసుకున్నావు, అప్పుడు ఏం చేస్తావు, అడ్వాన్స్గా రిసీవ్ చేసుకున్న అమ్మాయి అంటే వేజెస్ అడ్వాన్స్గా వేజెస్ అని కాదు కానీ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అని వస్తుంది. ఇంట్రెస్ట్ వేజెస్ అడ్వాన్స్గా రిసీవ్ చేసుకోవడం కాదు కానీ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ వస్తుంది. ఏదన్నా అనుకో రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. అడ్వాన్స్గా నువ్వు ముందే ఏదన్నా ఒకటి రిసీవ్ చేసుకున్నావు ఇంకా ఏం చేస్తావు, నాది కాదని మైనస్ చేసుకుంటావు. అయినా నాకు వచ్చిందని ఏం చేస్తావు, ప్లెజ్ చేసుకుంటావు. అవునా కదా. అంటే వేజెస్ ఇయర్ వాళ్ళకి వర్కర్స్ పే చేస్తావు కాబట్టి మనకి ఇంట్రెస్ట్లు వస్తాయి. డిస్కౌంట్ రిసీవ్డ్ అని. డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అన్నారు అనుకో, వీడు ఏం చేస్తాం 500 లోపల పెట్టేసి ఇంకా వచ్చిన ఇంట్రెస్ట్ని యాడ్ చేసేసుకుంటాం. ఇక్కడ వచ్చిందిలే అని, ప్రాఫిట్ వచ్చిందిలే అని. తర్వాత వీళ్ళకి వచ్చేసరికి ఏం రాసుకుంటావు, అసెట్ రాసుకుంటావు. ఎప్పటికన్నా వాళ్ళకి గట్టాలు కాబట్టి రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ లైబిలిటీలో పెట్టుకుంటావు. ఓకే. ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇదేమో ప్లెజ్ చేసేసుకుంటావు, అమ్మయ్య నాకు వచ్చింది ఇన్కమ్ అని ఇక్కడ. కానీ ఇక్కడ వచ్చేసరికి మనం కట్టాలి కాబట్టి ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇది అంటే మనకు ఎక్స్పెన్సెస్ ఏమో పెయిడ్ ఇన్ అడ్వాన్స్ వస్తుంది. సో ఇది ఇక్కడేమో రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అంటే ఇన్కమ్లు మనం రిసీవ్ చేసుకుంటే ఏదైనా డిస్కౌంట్లు కానీ మన ఇన్కమ్లు కానీ ఏమైనా రిసీవ్ చేసుకుంటే అది ప్రొసీజర్ ఉంటుంది. సో మనకి ఇంకా సమ్ములు అయితే ఇక్కడ వరకు ఉన్నాయి. ఇంకా అన్నీ అయిపోయినాయి కదా, మనము క్లోజింగ్ స్టాకు ఇవి 2 అయిపోయినాయి, ఇది అయిపోయింది. సో ఇంకా మనం సెటిల్ చేసేసుకోవాలా. ఒకసారి చూడండి, డేటార్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇక్కడికి వెళ్ళండి, పిఎన్ఎల్కి పోకండి. ఫస్ట్ మై సజెషన్, ఫస్ట్ బ్యాడ్ డెప్స్ అడ్జస్ట్మెంట్లు ఉంటాయా, ఆ 2,000 మైనస్ చేయండి. ఒకవేళ బ్యాడ్ డెప్స్ లేకపోతే దీని మీద వేయాలి, ఇవి మైనస్ చేసి ఇది వేయండి. ఇవి 2 మళ్ళీ ఎక్స్పెండిచర్ కాబట్టి అట్లా రాసేస్తాం. అంతే, ఏం లేదు దీనిల మీద. మళ్ళీ ఇక్కడ ఉన్నాయి చూడు, దీనిలో కలిపి ఏమేమో ఆగం చేయకండి. ఇది ఏంటి ఇక్కడ ఇచ్చినారు, ఇది ఎక్స్పెండిచర్ కాబట్టి డైరెక్ట్ అటు సైడ్ రాసేసుకున్నాం. ఇక్కడ ఉండేటివి మాత్రమే 2 సార్లు రాసుకున్నాను అంతే. దాంట్లో చూసి దాంట్లో కలిపి ఏం చేయాలన్న ఆలోచించకండి. అందుకే ఫస్ట్ ఇవి ఉండేటివి చేయండి అని చెప్పేది. దీనికి ఏం కనెక్షన్ లేదు. ఇక్కడ ఉన్న దాంట్లో ఇక్కడ పెట్టినా నేను కనెక్షన్. వీటిని ఇవి 2 సార్లు రావాలి కాబట్టి ఇటు సైడ్ రాసేసుకున్నాను అంతే. ఇంకేమున్నాయి, సో ఇవి నెక్స్ట్. ఒక్కోసారి క్రెడిటార్స్కి కూడా పర్సంటేజ్ ఇస్తారు. పర్సంటేజ్ ఇస్తే ఏం చేయాలా, ఇక్కడ డేటార్స్కి ఎట్లా మైనస్ చేసినావో క్రెడిటార్స్కి అట్లనే మైనస్ చేయాలా. మైనస్ చేసి ఇక్కడ మనకు అప్ అనేది తగ్గుతుంది.
ఈ అప్పన్న తగ్గుతుంటే ఇటు వస్తుంది, ప్రాఫిట్ కదా మనకు. ఇక్కడ మన ఆస్తులు తగ్గుతున్నాయి, కరిగిపోతున్నాయి కాబట్టి ఇటు సైడ్ రాసినాం. అది అంతే. సో ఇంకా ఇది సాల్వ్ చేసేసుకుందాం. చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇవి రెండిట్లో ఏది పెద్దగా ఉందో చూసుకుందాం. ఈ రెండిట్లో ఇవి రెండు 1,75,000 ఇటు సైడ్ ఉంది, 1,50,25. ఓకే, ఇది 1,75,000. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఇచ్చిన మ్యాటర్ రాయండి. ఒక్కోసారి ఇక్కడ మనకి ఏమొస్తుందంటే క్లోజింగ్ స్టాక్ ఇక్కడ వస్తుంది, వస్తే ఏం చేస్తారు, క్లోజింగ్ స్టాక్ ఇక్కడ కాబట్టి ఇక్కడ రాస్తారు. వీటిని కంపారిజన్ చేసుకోకండి. ఇక్కడ ఉండేటివన్నీ నేను ఏ రకంగా అయితే ఫస్ట్ ఎంటర్ చేసినానో ఆ రకంగా ఎంటర్ చేసి అడ్జస్ట్మెంట్లో కనెక్షన్ ఉండేటివి కొంచెం ప్లేస్ వదిలిపెట్టుకొని వీటి పని పట్టండి. తర్వాత వీటిని చూసుకుంటుంటే ఇది ప్లస్ ఇది మైనస్ కన్ఫ్యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకా ఇవి మైనస్ చేసుకోవాలి. 1,75,000 21 lakh, నెక్స్ట్ 3,000. సో 1,52,000 వస్తుంది. ఇది వచ్చేసి ఏంటంటే మనకు 2 గ్రాస్ ప్రాఫిట్ క్యారీ డౌన్ అని వస్తుంది. ఇక్కడేమో బై గ్రాస్ ప్రాఫిట్ బ్రాడ్ డౌన్ అని వస్తుంది. ఎంత 52,000. నెక్స్ట్ ఇవి మనకు ప్రాఫిటే రావాల్సిన రూల్ లేదు, రెండు క్యాలిక్యులేట్ చేసుకొని ఒక పెన్సిల్దా ఒక దగ్గర రాసుకోండి, ఎందుకైనా మంచిది. ఇక్కడ మనకి ఎంత వచ్చిందంటే నెక్స్ట్ 52,000 అండ్ 9,500. సో మనకి ఇది అనేది రెండు సైడ్లు రాసినాం. ఈ వాల్యూస్ మైనస్ చేస్తే మనకు 29,600 నెట్ ప్రాఫిట్ వచ్చింది. ఇటు సైడ్ వస్తే నెట్ లాస్ వచ్చినట్టు. సో ఇది ఎక్కడ నేను యాడ్ చేయమన్నా, ఇక్కడ యాడ్ చేయమన్నా. యాడ్ నెట్ ప్రాఫిట్ ఎంత మనకు 29,600 వచ్చింది. సో 29,600 అంటే 600 9 5 6 7 ఇది. నెక్స్ట్ ఏంది, ఇవి క్యాపిటల్ నెట్ ప్రాఫిట్ యాడ్ చేయాలి, లెస్ డ్రాయింగ్స్. సో ఈ డ్రాయింగ్స్ అనేది మైనస్ చేయాలి ఇందులో నుంచి. సో 79,600లో నుంచి 10,500 మైనస్ చేస్తే మనకు 00651 69,100 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇవి అనేది సెట్ చేసుకుందాం. సెట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎంత వచ్చిందంటే ఇటు సైడ్ ఏమో 1,04,100 వచ్చింది. అండ్ ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం. నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తున్నాను చూడండి. 69,100 ప్లస్ 10,000 ప్లస్ 5,000 ఎంత వచ్చింది మాకు, 84,100 వచ్చింది. అంటే ఇంబ్యాలెన్స్ వచ్చింది, 84,100 వచ్చింది. సో మనకి ఇక్కడ వచ్చింది ఎంతేమో 1,04,100 వచ్చింది. మనకి ఎంత వచ్చింది, 84,100 వచ్చింది. అంటే ఇప్పుడు ఎంత గ్యాప్ వచ్చినట్టు మనకు, 84,100 మైనస్ 1,04,100 అంటే 20,000 గ్యాప్ వచ్చింది. త్రీని యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 69,100 10,000 5,000 యాడ్ చేస్తే 84,100 వచ్చింది. సో ఇక్కడేమో మనకు 1,04,000 వచ్చింది. సో మనం ఇట్లున్నప్పుడు సస్పెన్స్ అకౌంట్ అనేది యూజ్ చేస్తుంది. అంటే 84,100లో నుంచి ఈ 1,04,100 అనేది మైనస్ చేస్తే 20,000 వచ్చింది. సో ఇక్కడ మనం 20,000 ఇట్లా ప్రతిసారి రాదు, ఒక్కోసారి డిఫరెన్స్ వస్తుంది, అప్పుడు సస్పెన్స్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. సో ఈ రకంగా క్వశ్చన్స్ అనేటివి వీటి మీద అడుగుతారు. సో మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఒకసారి మీకు ఇవి ఎటు సైడ్ వస్తాయో చూపిస్తున్నాను ప్రతిదీ. డ్రాయింగ్స్ ఎక్కడ వస్తుంది మనకి, ఇక్కడ వస్తుంది డ్రాయింగ్స్. క్యాపిటల్ యాడ్ నెట్ ప్రాఫిట్ లెస్ డ్రాయింగ్స్ ఇక్కడ వస్తుంది. అండ్ నేను ఇంకొకటి ఏం చెప్పాను, ఇక్కడ క్లోజింగ్ స్టాక్ అనేది ఇక్కడ ఉంటుందని చెప్పినా కదా. సో అది ఇక్కడ అడ్జస్ట్మెంట్లో వచ్చినప్పుడే 2 sides రాసుకోవాలి కాబట్టి ఒకటేమో ఇక్కడ రాసుకుంటాం, ఇక్కడ ఇటు సైడ్ రాసుకుంటాం, ఒకటేమో ఇక్కడ రాసుకుంటాం కదా. కానీ ఒకవేళ మనకు క్లోజింగ్ స్టాక్ అనేది ఇక్కడ వచ్చిందనుకో, సో ఇక్కడ వచ్చినప్పుడు నేను ఏం చెప్పినాను, బై క్లోజింగ్ స్టాక్ అని ఇక్కడ రాసుకోమని చెప్పినా కదా. కాదు, అది తప్పు, బై మిస్టేక్ అట్లా చెప్పినాను. ఇక్కడ రాసుకోవద్దు. ఒకవేళ ఇటు సైడ్ క్లోజింగ్ స్టాక్ వచ్చిందనుకో, అది అసెట్ అంటే అది కరెంట్ అసెట్ కదా, స్టాకు క్యాషు
సో అవన్నీ కూడా మనము ఈ అసెట్ సైడ్ రాసుకోవాలి. ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే మోర్ దాన్ 1 ఇయర్ ఉంటాయి, విత్ ఇన్ 1 ఇయర్ ఉంటాయి. కరెంట్ అసెట్స్ ఇక్కడ రాసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒకసారి మీరు ఫార్మాట్ కూడా చూడండి, ఒకసారి మీకు క్లియర్గా ఐడియా ఉంటుంది. ఫార్మాట్ వచ్చేసి ఇక్కడ కరెంట్ అసెట్స్ అంటే లూజ్ టూల్స్, స్టాకు, క్లోజింగ్ స్టాకు, సో ఇవన్నీ ఉంటాయి. సో కాబట్టి మనకు ఇక్కడ వచ్చిందనుకో క్లోజింగ్ స్టాకు అసెట్ అయిపోతుంది, ఇక్కడ వచ్చిందనుకో అసెట్ అయిపోతుంది. అండ్ ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ క్లోజింగ్ స్టాక్ వస్తుంది అని చెప్పిన, క్లోజింగ్ స్టాకు సేల్స్ వస్తాయని చెప్పిన కదా, అక్కడ వస్తుంది. అదొకటి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్యాపిటల్ అంటే నెక్స్ట్ సండ్ క్రెడిటర్స్ అంటే లైబిలిటీ, డేటార్స్ అంటే అసెట్ సైడ్ రాసుకోవాలి. బిల్స్ రిసీవబుల్ అంటే ఏంది అసెట్, బిల్స్ రిసీవబుల్ అనే డేటార్ అని ఒకటి. ఓకే. ఓపెనింగ్ స్టాక్ వచ్చేసి ట్రేడింగ్ అకౌంట్లో వస్తుంది. ఫిక్చర్స్ అండ్ ఫిట్టింగ్స్ అంటే ఫిక్స్డ్ అసెట్స్, ఫర్నిచర్ అది. క్యాష్ ఇన్ హ్యాండ్ కరెంట్ అసెట్, మెషినరీ ఫిక్స్డ్ అసెట్. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంది, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే లైబిలిటీ, అంటే మనం ఓవర్గా మనం డ్రాఫ్ట్ చేసినాము, తీసుకున్నాం. సో ఓవర్ డ్రాఫ్ట్ అంటే మనం అప్పు ఎప్పుడన్నా తీరవలసిందే కదా. సో మనకు ఇక్కడ మీరు ఫార్మాట్ కావాలంటే చూసుకోండి, అదే ఇక్కడ వస్తుంది. కరెంట్ లైబిలిటీస్లో ఏముంటాయంటే మనకి ఇది సెక్యూర్డ్ లోన్, కరెంట్ లైబిలిటీస్ అంటే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, బిల్స్ పేయబుల్స్ అండ్ క్రెడిటర్స్ ఉంటాయి. సెక్యూర్డ్ డిబెంచర్లు కూడా మనకు లైబిలిటీస్, డిబెంచర్లు అన్నా షేర్ హోల్డర్ ఫండ్స్ అన్నా మనకు లైబిలిటీస్. క్యాపిటల్ అంటేనే ఏంది మనకు లైబిలిటీ సైడ్ రాసుకున్నాం కదా. సో షేర్ క్యాపిటల్ అంటేనే మనకు షేర్ క్యాపిటల్ అని అర్థం. ఓకే. షేర్ క్యాపిటల్ మనం ఇక్కడ రాసుకుంటాం కదా, క్యాపిటల్ అని, షేర్ క్యాపిటల్ అని అర్థం. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మనకు డిబెంచర్లు. ఓకే. డిబెంచర్లు అంటే ఇవి సెక్యూర్డ్ లోన్స్. సో ఇవన్నీ కూడా మనకు లైబిలిటీస్ అవుతాయి. అండ్ ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అనేది లైబిలిటీ, పర్చేసెస్ అనేది ట్రేడింగ్లో వస్తుంది, సేల్స్ అనేది ట్రేడింగ్లోనే క్రెడిట్ సైడ్ వస్తుంది, ఇదేమో డెబిట్ సైడ్ వస్తుంది. రిటర్న్ ఇన్వార్డ్ అన్నారు. సో రిటర్న్ ఇన్వార్డ్ అంటే ఏం చేయాలి మనము, రిటర్న్ ఇన్వార్డ్ అంటే మన దగ్గరకు వస్తుంది, మనం అంటే రిటర్న్ మన దగ్గరకు వస్తుంది. ఇన్ అంటే మన లోపలికి వస్తుంది. సో లోపలికి వస్తుంది అంటే అర్థమైంది, మనము సేల్ చేసినాము, వాళ్ళకి నచ్చలేదని కొన్ని మన దగ్గరకు వచ్చాయి అంటే సేల్స్ రిటర్న్ అని అర్థం. సో మనం రిటర్న్ అవుట్వర్డ్ అంటే ఏంది, మనం పర్చేజ్ చేసినాం, మనవి అవుట్ బయటకు పంపించినాం, పర్చేజ్ రిటర్న్ అని వస్తుంది. సో ఇది సేల్స్. ఇక్కడ అది చూడండి, ఈ రకంగా లెస్ సేల్స్ రిటర్న్, ఈ రకంగా నేను ఏదైతే చెప్పానో ప్రొసీజరు, ఇక్కడ సేల్స్ అండ్ సేల్స్ రిటర్న్ చేసి నెక్స్ట్ అది క్యాలిక్యులేట్ చేశాక అవుటర్ కాలంలో వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఆఫీస్ శాలరీస్. శాలరీస్ అంటే ఎక్కడ వస్తుంది, పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ సైడ్ వస్తుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ వేజెస్ ఎక్కడ వస్తుంది, ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ వస్తుంది. కమిషన్. సో కమిషన్ అంటే ఇది ఎక్స్పెన్స్ కదా, పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ సైడ్ వస్తుంది. ట్రేడ్ ఎక్స్పెన్సెస్ పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ సైడ్, పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ సైడ్. డిస్కౌంట్ రిసీవ్ చేసుకుంటాం, డిస్కౌంట్ రిసీవ్ చేసుకుంటే ఎటు వస్తుంది, మన ట్రేడింగ్ అకౌంట్లో పర్టికులర్గా ఇన్ని ఉంటాయని చెప్పిన, అవే ఉంటాయి. ఇంకా మిగిలినవన్నీ ఉండేది అసెట్స్, లయబిలిటీస్. పిఎన్ఎల్ అకౌంట్లో ప్రాఫిట్ సైడా డెబిట్ సైడా క్రెడిట్ సైడ్ అనేది ఉంటుంది. సో డిస్కౌంట్ రిసీవ్ చేసుకుంటే మనకి ఏంటి, ప్రాఫిట్ కదా, కాబట్టి అదే ఇక్కడ చూడండి, పిఎన్ఎల్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వస్తుంది డిస్కౌంట్ రిసీవ్ అంటే. బిల్స్ పేయబుల్. సో బిల్స్ అట్లనే మీరు బిల్స్ పే చేస్తున్నాం కదా, నాకు వచ్చేసి బిల్స్ పేయబుల్ వచ్చేసి లాస్ కదా అని ఇక్కడ డెబిట్ సైడ్, పిఎన్ఎల్ అకౌంట్లో డెబిట్ సైడ్ వేయకండి. బిల్స్ పేయబుల్ అంటే కరెంట్ లైబిలిటీ, బిల్స్ పేయబుల్ అంటే క్రెడిటార్స్ అని అర్థం. ఓకే. ఇప్పుడు బిల్స్ రిసీవబుల్ అంటే ఏంది, కరెంట్ అసెట్ అంటే డేటార్స్ లైక్. సో అట్లాగే బిల్స్ పేయబుల్ అంటే క్రెడిటార్స్ అని అర్థం. సో ఇవి కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్, మెయిన్ ఫిక్స్డ్ అసెట్స్, ఫిక్స్డ్ లైబిలిటీస్ మీరు తెలుసుకున్నారనుకో ఇది పర్ఫెక్ట్గా వేయచ్చు. సో ఇక్కడ ఫర్నిచర్ ఉంది, మోటార్ వెహికల్ ఉంది, ఇవన్నీ అసెట్స్. సో వెహికల్, ఫర్నిచర్ ఇవన్నీ కూడా ఒకసారి కొంటాం మనం లైఫ్ లాంగ్, ఒక 6, 7, 8 ఇయర్స్ అట్లా పడి ఉంటాయి అసెట్లు, ఫిక్స్డ్ అసెట్లు. బిల్డింగ్ కూడా క్యాపిటల్ అనేది లైబిలిటీ సైడ్ వస్తుంది. బ్యాడ్ డెబ్ట్స్ అనేది మనకి ఇది ఇచ్చినారు కాబట్టి బ్యాడ్ డెబ్ట్స్ యాస్టీజ్ ఏంది, బ్యాడ్ డెబ్ట్స్ అంటే డెబ్ట్స్ రావు బ్యాడ్ అంటే. సో అప్పుడు ఆటోమేటిక్గా పిఎన్ఎల్ అకౌంట్ మనకు డెబిట్ సైడ్ వస్తుంది. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ పిఎన్ఎల్ అకౌంట్ క్రెడిట్ సైడ్. సన్రీ డేటార్స్ అసెట్, సన్రీ క్రెడిటార్స్ వచ్చేసి లైబిలిటీ. ఓపెనింగ్ స్టాకు ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్ వస్తుంది. పర్చేజెస్ సేల్స్, పర్చేజెస్ వచ్చేసి డెబిట్ సైడ్, సేల్స్ వచ్చేసి క్రెడిట్ సైడ్ ఇన్ ట్రేడింగ్ అకౌంట్. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ వచ్చేసి లైబిలిటీ. అడ్వర్టైజింగ్ వచ్చేసి ఎక్స్పెండిచర్. అడ్వర్టైజింగ్ అంటే ఎక్స్పెండిచరే కదా, ఎటు సైడ్ వస్తుంది, అడ్వర్టైజింగ్ ఇస్తే మనకు ఎక్స్పెండిచరే కదా, ఎటు సైడ్ వస్తుంది అంటే పిఎన్ఎల్ అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తుంది. సో క్యాష్, అసెట్, ఇన్సూరెన్స్ వచ్చేసి ఏంది, మనకి ఇన్సూరెన్స్ మనం కడుతున్నామంటే మనకు అదేంది ఎక్స్పెండిచరే కదా.
సో కాబట్టి ఇది మనకు వచ్చేసి డెబిట్ సైడ్ వస్తుంది పిఎన్ఎల్ అకౌంట్లో. అండ్ శాలరీస్ డెబిట్ సైడ్, మెషినరీ వచ్చేసరికి మనకు అసెట్, క్లోజింగ్ స్టాక్ ఇక్కడ వచ్చింది కాబట్టి 2 సైడ్లు వస్తుంది. అసెట్లో వస్తుంది ఒకటేమో ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్. ఇన్సూరెన్స్ ప్రీపెయిడ్, సో ముందుగానే పే చేస్తున్నాం కాబట్టి ఇది అసెట్ కాబట్టి అసెట్లో ఈ అమౌంట్ రాయాలి. అండ్ ప్రీపెయిడ్ ముందుగానే పే చేస్తున్నాం కాబట్టి కొంచెం బర్డెన్ తగ్గుతుంది కాబట్టి మైనస్ చేయాలి. ఆల్రెడీ చెప్పినా కదా ఇది ఇన్సూరెన్స్ దగ్గర. నెక్స్ట్ బ్యాడ్ డెబ్ట్స్ 1000 అన్నారు. సో వీళ్ళు 1000 అన్నారు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఏం చేస్తాము చెప్పిన కదా, డేటార్స్ నుంచి బ్యాడ్ డెబ్ట్స్ మైనస్ చేస్తే ఇంత వస్తుంది. ఇది అవుటర్లో ఇంకేం లేదు కదా ఇక్కడ. సో ఇక్కడ ఉండేది 2 సార్లు రాయాలి కాబట్టి ఇక్కడ ఏదైతే రాసుకున్నామో బ్యాడ్ డెబ్ట్స్ అది అనేది డెబిట్ సైడ్ పిఎన్ఎల్ అకౌంట్లో వేయాలి అంతే. అండ్ డిప్రిషియేట్ ఇంకా నెక్స్ట్ ఇటువంటివి ఏం లేవు కదా, ప్రావిజన్ ఫర్ డౌట్ఫుల్ డెబ్ట్స్ ఇటువంటివి కాబట్టి ఇది డైరెక్ట్ అవుటర్ కాలంలో వేయవలసి ఉంటుంది. డిప్రిషియేట్ మెషినరీ బై 10%. సో మెషినరీ దగ్గర మీరు ముందే ఇవి రాసుకునేటప్పుడు ఎక్కడెక్కడ అడ్జస్ట్మెంట్స్ కనెక్షన్ ఉందో వాటికి ఏమంటారు ఇన్నర్ కాలంలో వేసుకోండి. ఎందుకంటే సమ్ అనేది చేయాల్సి ఉంటుంది కాబట్టి. సో ఇంకా వాటికి సంబంధించినది చేయాలా. ఇక్కడ మనకు అసెట్ ప్లాంట్ అండ్ మెషినరీ ఇక్కడ డిప్రిసియేషన్ మైనస్ చేసి అండ్ బ్యాలెన్స్ అనేది అవుటర్ కాలంలో ఇలా ఇది అనేది 2 టైమ్స్ వస్తుంది కాబట్టి ఇది మళ్ళీ డిప్రిసియేషన్ అండ్ మెషినరీ అనేది మనకు ఎక్స్పెండిచర్ కాబట్టి పిఎన్ఎల్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాయాల్సి ఉంటుంది. శాలరీస్ అవుట్ స్టాండింగ్, సో మిగిలిపోయిన శాలరీస్ కట్టలేదు అది అనేది మనకు అసెట్ అవుతుందా లయబిలిటీ అవుతుందా, లయబిలిటీ కదా ఎప్పటికైనా కట్టాల్సింది. అవుట్ స్టాండింగ్ శాలరీ ఇక్కడ వస్తుంది. సో ఇంకోటి 2 సైడ్లు వస్తుంది కాబట్టి సో శాలరీకి కనెక్షన్ ఎక్కడ ఉంది అక్కడ మనం ముందే స్పేస్ అనేది మిగిలించుకుని ఉంటాం కదా. సో అక్కడ ఏం చేయాలంటే వాటిని యాడ్ చేయాలి. ఇప్పటికీ ఇంత కట్టలేదంటే ఇంత పడింది, ఇంత ఎక్స్పెండిచర్ మనం అనేది కట్టవలసి ఉంటుంది. సో ఈ రకంగా మీరు 2 సైడ్స్ రాసుకోవాలి. ఒకటేమో ట్రేడింగ్ పిఎన్ఎల్ అకౌంట్, ఇంకోటేమో బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ అయినా లయబిలిటీ సైడ్ అయినా రాసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకోసం చూద్దాం. మెయిన్ మీరు గుర్తుపట్టడానికి నేను ఇన్ని చూపిస్తున్నా. ఇవి కరెక్ట్ మీరు రాసుకున్నారనుకో అడ్జస్ట్మెంట్లు నేను ఏదైతే ప్రొసీజర్ చెప్పినానో అందులో నుంచే వస్తాయి అడ్జస్ట్మెంట్లు. సో కాబట్టి ఇవి చూడండి. ఓపెనింగ్ స్టాక్ అనేది డెబిట్ సైడ్ వస్తుంది ట్రేడింగ్ అకౌంట్, సేల్స్ క్రెడిట్ సైడ్, డిప్రిసియేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి. డిప్రిసియేషన్ అంటే మనకు ఎక్స్పెండిచర్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ కాబట్టి పిఎన్ఎల్ అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తుంది. కమిషన్ వాళ్ళ క్రెడిట్ అన్నారు కాబట్టి బై కమిషన్ రిసీవ్డ్ అని క్రెడిట్ సైడ్ రాయాలి. క్రెడిట్ అన్నారు కాబట్టి, లేదంటే మనం ఎక్స్పెండిచర్ సైడ్ రాస్తాం. వాళ్ళే సిఆర్లో రాయండి అంటే కమిషన్ రిసీవ్డ్ అని అర్థం. క్రెడిట్ సైడ్లో పిఎన్ఎల్ అకౌంట్లో రాయాలి. ఇన్సూరెన్స్ వచ్చేసి మనం డెబిట్ సైడ్ రాస్తాం పిఎన్ఎల్ అకౌంట్లో. క్యారేజ్ ఇన్వార్డ్ అన్నారు. ఇన్వార్డ్ అంటే ఏమొస్తాయి అన్న ట్రేడింగ్ అకౌంట్లో వస్తాయండి. ట్రేడింగ్ అకౌంట్లో ఏమొస్తాయి పర్చేజెస్, ఓపెనింగ్ స్టాక్ ఫస్ట్, తర్వాత పర్చేజెస్, వేజెస్, క్యారేజ్ ఇన్వార్డు, సో ఫ్రైట్ ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఫర్నిచరు, అసెట్, ప్రింటింగ్ వచ్చేసరికి పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ సైడ్ వస్తుంది. అండ్ క్యారేజ్ అవుట్వర్డ్ అంటే మనకు పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్, ఇన్వార్డ్ అంటే ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్, అవుట్వర్డ్ అంటే పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ సైడ్. బిల్స్ రిసీవబుల్ వచ్చేసి అసెట్, వేజెస్ వచ్చేసి ట్రేడింగ్ అకౌంట్ డెబిట్ సైడ్. పెట్టి క్యాష్ అంటే ఏంది కరెంట్ అసెట్ క్యాష్ అంతే. బ్యాడ్ డెబ్ట్స్ వచ్చేసి డెబిట్ సైడ్ పిఎన్ఎల్ అకౌంట్. క్యాపిటల్ లయబిలిటీ, క్రెడిటర్స్ లయబిలిటీ, బిల్స్ పేబుల్ లయబిలిటీ, ప్లాంట్ అండ్ మెషినరీ అసెట్. రిటర్న్ అవుట్వర్డ్స్ అంటే బయటికి వెళ్ళిపోతున్నాయి. ఎప్పుడు వెళ్ళిపోతాయి పర్చేజ్ రిటర్న్లు చేసినప్పుడు పర్చేజ్ దగ్గర మైనస్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాష్ అనేది కరెంట్ అసెట్, శాలరీస్ అనేది డెబిట్, డేటార్స్ వచ్చేసి అసెట్. డిస్కౌంట్ డెబిట్ అన్నారు అంటే చూడండి డిస్కౌంట్ మనం డిస్కౌంట్ అలో చేసినట్టు అంటే మనం అలో చేస్తే ఏమైపోతుంది ఎక్స్పెండిచర్, మనం రిసీవ్ చేసుకుంటే ఇన్కమ్. సో ఇక్కడ మనకి ఏమి ఇవ్వకుండా ఉత్త డిస్కౌంట్ ఇచ్చి ఉత్త కమిషన్ ఇచ్చి ఎక్స్పెండిచర్ అని ట్రీట్ చేసుకోవాలి. వాళ్ళు పర్టికులర్గా మెన్షన్ చేసి రిసీవ్డ్ లేదా అట్లా ఇస్తేనే మనకి క్రెడిట్ సైడ్ రాసుకోవాల్సి ఉంటుంది. రిటర్న్ ఇన్వార్డ్స్ అంటే సేల్స్, రిటర్న్స్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ లయబిలిటీ, పర్చేజెస్ అంటే ఏంటంటే అదే ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ రాసుకుందాం. ఒక్కోసారి వాళ్ళు మనకు ఇక్కడ చూడండి ఈ రకంగా ఇస్తారు కదా. ఒక్కోసారి ఏమి ఇస్తారంటే వాళ్ళకి మనకు ఇక్కడ అటువంటివి ఇక్కడ చూడండి ఒక్కోసారి డెబిట్ క్రెడిట్ అని ఇట్లా ఇస్తారు. ఒక్కోసారి మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఇట్లా డెబిట్ సైడ్ ఇవి క్రెడిట్ సైడ్ ఇవి అని ఇస్తారు. ఇట్లా ఇచ్చినప్పుడు మనం కొంచెం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఏంటంటే ఒక డెబిట్ సైడ్ వచ్చేటివన్నీ ట్రేడింగ్ అకౌంట్లో పిఎన్ఎల్ అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తాయి, అసెట్లు వస్తాయి. మళ్ళీ క్రెడిట్ సైడ్ వచ్చేటివన్నీ పిఎన్ఎల్ అకౌంట్ ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వస్తాయి అండ్ లయబిలిటీ సైడ్ పోతాయి. క్రెడిటార్స్ ఎక్కడ ఉంటుంది లయబిలిటీనే కదా, డేటార్స్ ఎక్కడ ఉంటే అసెట్ కదా. ఆ రకంగా అనుకోని ఇవన్నీ కూడా ఆ రకంగా వస్తాయని చెప్తున్నా. ఎందుకు అట్లా చెప్తున్నా అంటే ఒక్కసారి ఇంట్రెస్ట్ అని ఇస్తారు, రిసీవ్డ్ అని ఇయ్యరు, ఏమి ఇయ్యరు, కానీ క్రెడిట్ సైడ్ ఉంటుంది. అప్పుడు అది ఏంటిదని అర్థం, ఇది లేదు కదా సరే అన్నీ లైన్గా చూసుకుంటున్నాం సో ఇది కూడా చూసుకుంటా పోయినామని ఇట్లా చూసుకొని ఏమి ఇవ్వలేదు కాబట్టి డెబిట్ సైడ్ రాస్తారేమో అని మిస్టేక్తో నేను చెప్తున్నా.
ఒక్కోసారి ఇట్లా ఇచ్చేస్తారు, అది డెబిట్ అని ఇయ్యరు, క్రెడిట్ అని ఇయ్యరు, మనము చెక్ చేసుకోవాల్సింది. ఒక్కోసారి ఇట్లా డెబిట్ క్రెడిట్ ఇట్లా మీద మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేసినప్పుడు ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవి ట్రేడింగ్ పిఎన్ఎల్ అకౌంట్, మళ్ళీ అటు సైడ్ ఇవేమో ట్రేడింగ్ పిఎన్ఎల్ క్రెడిట్ సైడ్, లయబిలిటీ సైడ్ వస్తుంది అని అర్థం. సో అప్పుడు మనకి ఇట్లా ఉత్త ఇంట్రెస్ట్ ఇచ్చి ఇది ఇవ్వలేదంటే క్రెడిట్ సైడ్ ఉన్నట్టు అర్థమైంది, రిసీవ్డ్ అని అర్థం చేసుకోవాలి. క్రెడిట్ సైడ్ అంటే పిఎన్ఎల్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వేయాలి. సో ఆ రకంగా ఇటు సైడ్ ఉండేటివి ట్రేడింగ్ పిఎన్ఎల్ అకౌంట్ క్రెడిట్ సైడ్లో పడతాయి, లేదంటే లయబిలిటీలో పడతాయి. ఇటు సైడ్ ఉండేవి ట్రేడింగ్ పిఎన్ఎల్ అకౌంట్ డెబిట్ సైడ్లో పడతాయి, అసెట్లో పడతాయి. సో ఆ రకంగా కూడా చూసుకొని చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఒక్కోసారి ఆ రకంగా ఇస్తారు, ఈ రకంగా బ్యాలెన్స్ షీట్ అనేది ట్రయల్ బ్యాలెన్స్ అనేది ఏ రకంగానే ఇస్తారు. సో ఈ రకంగా లైన్గా ఇస్తారు. ఇచ్చినప్పుడేమో మనకు కొత్త ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చినారు, సిఆర్ ఇచ్చినారు కాబట్టి రిసీవ్డ్ క్రెడిట్ సైడ్ పిఎన్ఎల్ రాస్తాం. ఈ సిఆర్ ఇవ్వకపోతే ఏమనుకుంటాం, అలా అనుకొని మనం డెబిట్ సైడ్ రాసుకుంటాం. ఈ రకంగా లైన్గా ఇచ్చినప్పుడు వాళ్ళు లైన్ ఇవ్వకుండా ఒకసారి డెబిట్ ఇవి క్రెడిట్ ఇవి అవి ఇచ్చినప్పుడు ఆ రకంగా చూసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది క్యాపిటల్ డ్రాయింగ్స్, పర్చేజెస్, ఓపెనింగ్ స్టాక్, సేల్స్, క్రెడిటర్స్, రెంట్, డిస్కౌంట్, ఇది ఇంకా ఇవన్నీ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఎక్స్పెండిచర్, ఇవన్నీ మీకు తెలుసు కదా. సంథింగ్ డిఫరెంట్గా ఏమున్నాయి, క్యారేజ్ అవుట్ ఇన్వార్డ్ ఏమో డెబిట్ సైడ్ వస్తుంది, అవుట్వార్డ్ డెబిట్ సైడ్ వస్తుంది. కానీ ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్లో వస్తుంది, ఇక్కడ పిఎన్ఎల్ అకౌంట్లో వస్తుంది. ఇన్సూరెన్స్, బ్యాంక్ లోన్ అంటే ఏంది, బ్యాంక్ లోన్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, బ్యాంకు లోన్ అంటే అర్థమైంది, అప్పు మనకు బ్యాంకు నుంచి దీనికి ఇంట్రెస్ట్ వస్తే ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ లోన్ అంటే దానికి ఇంట్రెస్ట్ కడుతున్నాం కాబట్టి మళ్ళీ ఎక్స్పెండిచర్ అవుతుంది. బ్యాంకు లోన్ అంటే అప్పు తెచ్చుకుంటున్నాం, అంతే కదా. బ్యాంకు లోన్ అంటే అప్పు తెచ్చుకుంటున్నాం, అది లయబిలిటీ సైడ్ రాస్తాం. దీని మీద ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ లోన్ అంటే ఏమొస్తుంది, మనం ఏం చేస్తున్నాం, బ్యాంకు లోన్కి తెచ్చుకున్న దానికి మళ్ళీ ఇంట్రెస్ట్ కడుతున్నాం. అప్పుడు అనేది ఏమైపోతుంది, ఎక్స్పెండిచర్ అవుతుంది. ఉత్త బ్యాంక్ లోన్ అన్నారా, ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ లోన్ అన్నారా చూసుకోండి. ఇంట్రెస్ట్ ఆన్ అని ఇచ్చినారంటే అది ఎక్స్పెండిచర్ అని డెబిట్లో రాస్తాం పిఎన్ఎల్ అకౌంట్లో. వాళ్ళు ఉత్త బ్యాంక్ లోన్ ఇస్తే ఈ అమౌంట్ వచ్చేసి మనకు ఏమంటారు, అప్పు కాబట్టి బ్యాంక్ లోన్ అని ఉత్తది ఇచ్చినారు కాబట్టి లయబిలిటీ సైడ్ రాస్తాం. సో క్యాష్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోండి ఒకసారి, మీకు అవేర్నెస్ వస్తుంది. నేను ఇక్కడ జస్ట్ చూపించుకుంటూ వెళ్తాను. ఇక్కడ ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, మ్యానుఫ్యాక్చరింగ్ వేజెస్ వస్తాయి. ఇక్కడ చూడండి ఏమేమి వస్తుంది, ఇక్కడ ఆఫీస్ శాలరీస్, ట్రేడ్ ఎక్స్పెన్సెస్, రెంట్, కమిషన్. సో ఒకసారి చూసుకుంటే క్యాపిటల్, నెట్ ప్రాఫిట్, సిండికేటర్స్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, బిల్స్ పేయబుల్, ఫిక్చర్స్, మెషినరీ, బిల్స్ రిసీవబుల్ అంటే ఇవన్నీ మీకు కొంచెం గుర్తుకుంటాయనే ఉద్దేశంతో చూపిస్తున్నా. ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్, సేల్స్, క్లోజింగ్ స్టాక్, ఇక్కడ ఇంట్రెస్ట్ రిసీవ్, అడ్వర్టైజింగ్, ఇన్సూరెన్స్, బ్యాడ్ డెబ్ట్స్. సో ఇవి ఇట్లా యాడ్ చేయకుండా నేను ఏ రకంగా ప్రొసీజర్ చెప్పినానో ఆ రకంగా చేయండి, ఎట్లా చేసినా ఒకటే. సో ఈ రకంగా దీంతో కనెక్షన్ ఇచ్చుకున్నామంటే అది కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇక్కడ ఉన్నది యాస్టీజ్ రాయండి, అడ్జస్ట్మెంట్లు ఉన్నది నేను ఏ రకంగా ఏ నుంచి చెప్పినాను, ఇక్కడ నుంచి చెప్పినాను అడ్జస్ట్మెంట్లు ఉన్నది ఇక్కడ చేసుకొని, అండ్ ఇవి రెండు సైడ్లు వస్తాయి కాబట్టి డెబిట్ సైడ్ రాసుకోమన్నా. ఈ రకంగా చేయండి. ఇక్కడ ఉండేవి మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఎక్కింది, దీంట్లోకి యాడ్ చేయడానికి ఇక్కడ బ్యాడ్ డెబ్ట్స్ ఉంది కదా, ఇక్కడ యాడ్ చేయడానికి చేయకండి. నేను చెప్పిన ప్రొసీజర్ చేయాలి, మీకు ఈజీ ఉంటుంది. లెస్ ప్రీపెయిడ్. నెక్స్ట్ అంటే మీకు అవేర్నెస్ కోసం చూపిస్తున్నాయి ఏమేమి వస్తున్నాయి, ఎటు సైడ్ శాలరీస్, ఓవర్ డ్రాఫ్ట్, అవుట్ స్టాండింగ్ శాలరీస్, మోటార్ వెహికల్, ఫర్నిచరు, బిల్డింగ్, మెషినరీ, సన్రీ డేటర్స్, ప్రీపెయిడ్, ఇన్సూరెన్స్, క్యాష్, క్లోజింగ్ స్టాక్. నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూడండి ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్ చూసుకోండి ఒకసారి. ఇవన్నీ కూడా మనకి అవుట్వార్డ్ ఇట్ వస్తుంది, ఇన్వార్డ్ ఇట్ వస్తుంది. ఏం మెన్షన్ చేయకపోతే ఇక్కడనే రాయాలి, అవుట్వార్డ్ అని పర్టికులర్ మెన్షన్ చేసినా ఇక్కడ రాయాలి. ఏం మెన్షన్ చేయకపోయినా క్యారేజ్ ఇన్వార్డ్ అన్న ఇటే వస్తుంది. పర్టికులర్గా క్యారేజ్ తర్వాత అవుట్వార్డ్ అని మెన్షన్ చేసినా ఇక్కడ వస్తుంది. ప్రింటింగ్, ఇన్సూరెన్స్, డిప్రిషియేషన్, డిస్కౌంట్, బ్యాడ్ డెబ్ట్స్, ఇక్కడ ఏవో కమిషన్స్. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, ఇది అండ్ ఇంకా అయిపోయాయి కాబట్టి ఒకసారి ఏదో ఇవన్నీ కూడా చూడండి. ఇంకా ఈ రకంగానే ఉన్నాయి ఇవన్నీ కూడా. మనం బ్యాలెన్స్ షీట్ అనేది ప్రొసీజర్ నేను ఏ రకంగా చెప్పినా ఆ రకంగానే చేయండి. ఇక్కడ వర్టికల్ ఫార్మాట్ ఉందని ఈ వర్టికల్ ఫార్మాట్ చేయాల్సిన అవసరం లేదు, హారిజాంటల్ ఫార్మాట్లోనే చేయండి. నేను ఏ ప్రొసీజర్ చెప్పానో అదే ప్రొసీజర్. సో ఒక మీరు జస్ట్ ఇవి గుర్తుపడతారా లేదా అని ఒక ఉద్దేశంతో చూపిస్తాను. డిప్రిషియేషన్ మీద సమ్స్ చూద్దాం. డిప్రిషియేషన్ అనేది ఇంతవరకు మనకు ఇందులో రెండు టాపిక్స్ నేను చెప్పిన, ఒకటేమో ఫైనల్ అకౌంట్, ఒకటేమో డిప్రిషియేషన్. ఇంతవరకు డిప్రిషియేషన్ మీద మనకు సిలబస్ చేంజ్ అయినప్పటి నుంచి రాలేదు, ఏమో ఇవ్వలేదు కదా అని ఇవ్వచ్చు కదా. మెయిన్ కొంచెం కాన్సెప్ట్ అన్న తెలుసుకుంటే అటెంప్ట్ చేయగలుగుతారు. చూడండి, సో ప్రాబ్లమ్స్ అండ్ డిప్రిషియేషన్ మీద మెయిన్ ఇది మనకు డిగ్రీలో చూసినదే, సేమ్ ఈజీగానే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఒక మెషినరీ పర్చేజ్ చేస్తారు. సో దానికి సంబంధించిన ఇన్స్టాలేషన్ ఛార్జెస్, ఇప్పుడు మనం ఏదైనా పర్చేజ్ చేసినాం అనుకో దానికి సంబంధించిన ఇన్స్టాల్ ఛార్జెస్ కూడా అవన్నీ కూడా కలిపే కదా మనకు పర్చేజ్ ప్రైస్ వచ్చేది.
సో కాబట్టి అంటే ఏవేవి మనము ఎంత ఖర్చు పెట్టినామో ఒక ప్రోడక్ట్ పర్చేజ్ చేయడానికి అన్నీ కలుపుతాం కదా, అవునా కదా. సో కాబట్టి ఇక్కడ కూడా ప్లాంట్ పర్చేజ్ చేస్తారు, దాన్ని ఇన్స్టాల్ చేయడానికి ఛార్జెస్ ఇవన్నీ కలిపే ఒకటి కొనడానికి మనకైన ఖర్చు, అవునా. కాబట్టి 10,000 పర్చేజ్ చేస్తే మళ్ళీ దాన్ని ఇన్స్టాల్ చేయడానికి ఆ ప్లాంట్ 2,000 పడింది. సో ఇవి రెండు కలిపితే ఈ ప్రోడక్ట్ కొనడానికి ప్లాంట్ని కొనడానికి అయిన ఖర్చు. సో ఇవి రెండు. నెక్స్ట్ ప్లాంట్ ఈస్ ఎస్టిమేటెడ్ హ్యావ్ ఏ స్క్రాప్ వాల్యూ 1000, అంటే ఇందులో నుంచి ఒక 1000 అనేది స్క్రాప్ వాల్యూ ఉంటుందని చెప్పినారు. స్క్రాప్ వాల్యూ అంటే ఏంటంటే ఇంకొక వన్ టైప్ ఆఫ్ ఏమంటారు, అందులో నుంచి క్వాలిటీ అనేది కొంచెం వెళ్ళిపోతుంది స్క్రాప్ అంటే. అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్స్ యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ 5 years. సో 5 years ఉంటుందట, అంటే ఇంత పెట్టుకుంటున్నారు కదా, దాని యొక్క ఎస్టిమేటెడ్ లైఫ్ పీరియడ్ వచ్చేసి ప్లాంట్ది 5 years అంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే ప్లాంట్ అకౌంట్ ప్రిపేర్ చేయండి 5 years వరకు, ఎందుకంటే 5 years ఉంటుంది. దాని యొక్క ఎక్స్పైరీ 5 years లోపల 5 years తర్వాత ఎక్స్పైర్ అవుతుంది. ఎక్స్పైర్ అంటే ఇంకా అంతవరకు బాగుంటుందని అర్థం. సో నెక్స్ట్ 5 yearsకి వాళ్ళు ఏం చేయంటున్నారు, ప్లాంట్ అకౌంట్ ప్రిపేర్ చేయమంటారు. చార్జింగ్ డిప్రిసియేషన్ అకార్డింగ్ టు స్ట్రైట్ లైన్ మెథడ్. ఇందులో 2 మెథడ్స్ ఉంటాయి, స్ట్రైట్ లైన్ మెథడ్, డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అంటారు, లేదంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అంటారు. స్ట్రైట్ లైన్ మెథడ్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ వచ్చేసి రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్, లేదంటే డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్. రెండిట్లో ఏదన్నా ఒకటి. రిటర్న్ డౌన్ అంటే డిమినిషింగ్ బ్యాలెన్స్, అంటే బ్యాలెన్స్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. స్ట్రైట్ లైన్ అంటే ఏంటంటే డిప్రిసియేషన్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు అకౌంట్ అనేది ప్లాంట్ అకౌంట్ అంటే అకౌంట్ యొక్క ప్రొఫార్మా డ్రా చేయండి. డెబిట్ అకౌంట్ అంటే డెబిట్ ఉంటుంది, ఇటు సైడ్ క్రెడిట్ ఉంటుంది. ప్లాంట్ అకౌంట్ ప్రిపేర్ చేయమన్నారు కాబట్టి అక్కడ వస్తుంది. అండ్ టీ షేప్లో ఒకటి ఈ రకంగా రాసుకొని ఇటు సైడ్ ఏమో డేట్ పర్టికులర్ అమౌంట్, ఇటు సైడ్ ఏమో టీ షేప్ ఈ రకంగా డ్రా చేయండి. ఇటు సైడ్ డేట్ పర్టికులర్ అమౌంట్, ఇటు సైడ్ డేట్ పర్టికులర్ అమౌంట్ రాయండి. రాశాక ఇటు సైడ్ ఏమో 2లు వస్తాయి, ఇటు సైడ్ ఏమో బైలు వస్తాయి. డేట్ వచ్చేసి వాళ్ళు ఏమన్నారు 1 January 2013లో ప్లాంట్ కొన్నారు కాబట్టి సో బ్యాంక్ అని రాయాలి, టు బ్యాంక్ అని ప్లాంట్ కొంటే. సో చెప్పిన ప్లాంట్ కొన్న ఖర్చు ఎంత, ఇదొక్కటే కాదు, దానికి ఇన్స్టాల్ చేసిన 2,000 కూడా మొత్తం కలిపి ఆ ప్లాంట్కి ఖర్చు అయింది అది కొనడానికి. సో మొత్తానికి 12,000. వీళ్ళు ఏమన్నారు 5 years వరకు చేయమన్నారు. సో అంటే ఇప్పుడు నువ్వు కొన్నావు, ఇప్పుడు నువ్వు ఫస్ట్లో కొన్నట్టనే సేమ్ ఎండింగ్ 31st అంటే ఇయర్ ఎండింగ్కి కూడా సేమ్ అంతే ఉంటుందా. నువ్వు ఇయర్ ఎండింగ్కి పోయి ఎవరికన్నా అమ్ము, వాళ్ళు ఏమంటారు నువ్వు కొన్న 12,000కి వాళ్ళకి అమ్ముతావా, సంవత్సరం యూజ్ చేసినావు కదా, సో దీని క్వాలిటీ పడిపోయి ఉంటుందని తక్కువ రేటుకి సెకండ్ హ్యాండ్కి అమ్మడానికి మనం ట్రై చేస్తాం. అంటే దాని యొక్క వాల్యూ సమ్ డిక్రీజ్ అయిందని కదా అర్థం. సో వీళ్ళు కూడా అంటున్నారు ఒక 5 సంవత్సరాల దాకానే అది పనిచేస్తుంది మెషినరీ అంటున్నారు. అంటే 5 సంవత్సరాల వరకే పనిచేస్తుంది అంటే అర్థమైంది. 5 సంవత్సరాల తర్వాత ఈ 12,000 కూడా రావు మనకు అమ్ముకుంటే. అంటే ఇది పనిచేసేదే ఏమంటారు 5 సంవత్సరాలు అన్నారు లైఫ్. సో మనము ఈ 5 సంవత్సరాలలో అమ్ముకుంటేనే మనకు అవునులే సెకండ్ హ్యాండ్ కదా, సో మాకు కూడా యూజ్ చేసుకోనిక పనికి వస్తుంది, ఫస్ట్ హ్యాండ్లో కొనలేము కదా అని వాళ్ళు ఎవరన్నా కొంటారు. సో 5 సంవత్సరాలకి దీని వాల్యూ ఎక్స్పైర్ అయినప్పుడు అప్పుడు ఒకవేళ నువ్వు అమ్మాలనుకున్న కొన్నతోళ్ళు ఎవరు ఉండరు, ఎందుకంటే 5 years దీని యొక్క లైఫ్ పీరియడ్ కాబట్టి. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే ఒక్కొక్క సంవత్సరం గడిచే కొద్దీ దాని క్వాలిటీ అనేది తగ్గిపోతుంటుంది, దాన్ని డిప్రిసియేషన్ అంటారు. ఇప్పుడు ఫస్ట్ కొన్నావు 31st వీళ్ళు ఏమన్నారు ప్రిపేర్ ద 5 years ప్లాంట్ అకౌంట్ ప్రిపేర్ చేయమన్నారు. డిప్రిసియేషన్ ఛార్జ్ అవుతుంది అకార్డింగ్ టు స్ట్రైట్ లైన్ మెథడ్ అన్నారు. సో మనము డిప్రిసియేషన్ ఛార్జ్ అవుతుంది కదా, 5 years వరకు డిప్రిసియేషన్ ఛార్జ్ అవుతుంది, ఎందుకంటే 5 years వరకు డిక్రీజ్ అవుతూనే అవుతుంది, లాస్ట్కి 5th yearకి ఇంకా ప్లాంట్ అనేది యూజ్ లేకుండా పోతుంది, అంతే కదా. అంటే ఈచ్ ఇయర్ కొంచెం డిక్రీజ్ అవుతుంది వాల్యూ అని అర్థం. సో స్ట్రైట్ లైన్ మెథడ్లో మనం ఫస్ట్ కొన్నాము 31stకి దీని వాల్యూ ఎంత డిక్రీజ్ అయింది, 12,000 ఉంది కదా, ఎంత డిక్రీజ్ అయిందంటే 2,200. ఎట్లా డిక్రీజ్ అయింది, మామూలుగా అయితే వాళ్ళు పర్సంటేజ్ ఇస్తారు. ఈ 12,000 మీద పర్సంటేజ్ ఇస్తే ఇంటూ 10% చేస్తే మనకు 1,200 వస్తుంది. ఇక్కడ రాస్తాం. వీళ్ళు పర్సంటేజ్ ఇచ్చినారా, ఇవ్వలేదు కదా. ఇవ్వనప్పుడు ఏం చేయాలంటే ఒక ఫార్ములా ఉంటుంది డిప్రిసియేషన్ కనుక్కోవడానికి. ఇవి రెండింటిని యాడ్ చేస్తారా, ఇది యాడ్ చేస్తే ఒరిజినల్ ప్లాంట్ పర్చేస్ ప్రైస్, ఇందులో నుంచి స్క్రాప్ వాల్యూ మైనస్ చేయమన్నా కదా, చేస్తే ఎంత వస్తుంది, అది అంటే 11,000 వస్తుంది. ఆ 11,000 డివైడెడ్ బై ఎన్ని ఇయర్స్, 5 years. 5 years చేస్తే 2,200 వస్తుంది. సో అంటే ఆ రకంగా వస్తుందన్నమాట. సో ఫార్ములా చూడండి, ఫార్ములా అంటే పెద్దగా ఏం లేదు,
ప్లాంట్ యొక్క ఒరిజినల్ ప్రైస్, ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఏమన్నా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవాలి. అవి యాడ్ చేసుకుంటే ఒరిజినల్ ప్లాంట్ పర్చేస్ ప్రైస్ వస్తుంది, 12,000 వస్తుంది. అందులో నుంచి స్క్రాప్ వాల్యూ మైనస్ చేయాలి, 11,000 వస్తుంది. డివైడెడ్ బై ఎన్ని ఇయర్స్ అన్నారు, 5 ఇయర్స్. సో 5 చేస్తే మనకు అది వాల్యూ వస్తుంది. సో ఆ రకంగా చేస్తే వస్తుంది, మనకు 2,200 వస్తుంది. ఒకవేళ వాళ్ళు ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఇవ్వకపోతే డైరెక్ట్ ఇందులోంచి మైనస్ చేస్తాం. ఒకవేళ ఇది ఇవ్వకపోతే ఇవి రెండు ప్లస్ చేసి డివైడెడ్ బై 5 చేస్తాం అంతే. ఇక్కడ ఫార్ములా చూడండి కావాలంటే. కాస్ట్ ఆఫ్ ప్లాంట్ అంటే ఇవి రెండు ప్లస్ చేసినారు, ఇంత వచ్చింది. ఇందులో నుంచి స్క్రాప్ వాల్యూ మైనస్ చేసినారు, డివైడెడ్ బై ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ ప్లాంట్ 5. సో ఈ రకంగా 2,200 వస్తుంది. ఇది ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది రూలు, వాళ్ళు 10% డిప్రిషియేషన్ అని ఇవ్వనప్పుడు. వాళ్ళు ఒకవేళ డైరెక్ట్ 10% డిప్రిషియేషన్ అంటే 12,000 ఇంటూ 10 డివైడెడ్ బై 100 చేస్తే మనకి ఎంత 1,200 వస్తుంది రాసుకుంటాం. అట్లా ఇవ్వలేదు కాబట్టి ఫార్ములా వర్కౌట్ అవుతుంది. సో మనకు డిప్రిషియేషన్ ఎంత 2,200 రాసుకున్నాం. సో మనకి ఈ రెండిట్లో బ్యాలెన్స్ ఏది ఇదే కదా. సో ఇక్కడ మీరు వీళ్ళు ఇవ్వలేదు కానీ ఈ రకంగా మీరు డ్రా చేసుకోండి. నేను డైరెక్ట్ అనేది సో మీరు ఈ రకంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది హై ఉంది కదా, ఇక్కడ ఓన్లీ ఉండేది 2,200. సో ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఇది 2 సైడ్స్ రాసుకోవాలి. ఆటోమేటిక్గా ఇది ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇది పర్చేస్ ప్రైస్ కాబట్టి. ఓకే, 2 సైడ్స్ రాసుకొని ఈ 12,000 నుంచి 2,200 ఇస్తే 9,800 వస్తుంది. ఈ 9,800 ఏం రాస్తామంటే ఇదే సేమ్ డేట్కి మనం ఏమంటున్నారు 31st మనం అనేది ఇందులో నుంచి ఇది మైనస్ చేస్తున్నాం కదా. సో అప్పుడు మనకు వచ్చిన బ్యాలెన్స్ని బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాస్తాం. బై ఇక్కడ రాసే వాటికి బైలు రాస్తాం, ఇక్కడ రాసే వాటికి 2లు రాస్తాం. సో ఇక్కడ సైడ్ వస్తుంది కాబట్టి బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాస్తాం. సో ఇది మనకు 9,800 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనము ఒరిజినల్గా 12,000 ఉంది, సంవత్సరం గడిచేసరికి ఎంత అయింది దీని వాల్యూ, 12,000 వాల్యూ 9,800 పడిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ 9,800తో నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ అవుతుంది పర్చేస్ ప్రైస్. సో 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాస్తాం 9,800. సో స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఇంకొకసారి నువ్వు డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసినావు అనుకో, అదే ఎన్ని సంవత్సరాలు 5 సంవత్సరాల దాకా వేయాల్సి ఉంటుంది. 1 2 3 4 5 సంవత్సరాలకి ఇంకా సేమ్ ఉంటుంది. ఒక్కసారి నువ్వు డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసినావు అనుకో ఫస్ట్ టైం, ఇంకా అది వేసుకుంటూ పోవాలి 5 సంవత్సరాలు. చూడండి డిప్రిషియేషన్ ఎంత 2,200. ఇది కదా పెద్ద, ఇది 2 సైడ్లు వేసుకోవాలి, ఈ రకంగా వేసుకోవాలి, డ్రా చేసుకోవాలి. అంటే ఇది అనేది 9,800 ఇక్కడ, అండ్ ఇది సమానంగా రాసుకోవాల్సి ఉంటుంది. ఒకటేమో ఈ రకంగా రాసుకొని ఒక టిక్కర్ రాసుకోవడాలు చేయొద్దు, అంటే స్ట్రైట్గా రాసుకోవాల్సింది. ఇక్కడ నువ్వు ఏదైతే రాసుకున్నావో ఇక్కడ కూడా సేమ్ ఉండాలి, అంతేగాని ఇక్కడ రాసుకొని నెక్స్ట్ ఇక్కడ పెట్టుకోవద్దు. ఇవి 2 రాసుకోవాలా, డిప్రిషియేషన్ మైనస్ చేసుకోవాలా, చేసుకుంటే మనకి ఎంత వస్తుంది 7,600 వస్తుంది. సో అట్లా ఇంకా 5 ఇయర్స్ వరకు వేయాలి. మళ్ళీ ఇది అనేది బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ వచ్చిందా, క్యారీ డౌన్ అంటే ఏంటంటే నెక్స్ట్ సారికి బ్రాడ్ డౌన్ అవుతుంది. అంటే ఇది 2 సంవత్సరాలు గడిపేసరికి 12,000 ఉన్నది 7,600 వచ్చింది. మళ్ళీ 3వ సంవత్సరంలో 7,600తో వచ్చినాం. మళ్ళీ డిప్రిషియేషన్ 2,200 వచ్చింది. సో మళ్ళీ ఏమైపోయింది 5,400 అయింది. 4వ సంవత్సరంలో 5,400తో ఉంది. మళ్ళీ ఏమైపోయింది డిప్రిషియేషన్ 2,200 జరిగితే ఏమైపోయింది 3,200 అయింది. 3,200తో 5వ సంవత్సరంలో ఉంటే ఈ మళ్ళీ 2,200 మైనస్ చేస్తే మనకి ఎంత వచ్చింది 1,000. అంటే 5వ సంవత్సరానికి ఇంకేమైపోయింది 5 సంవత్సరాలు పనిచేస్తుంది అంటే 99% వాల్యూ తగ్గిపోయింది. సో కాబట్టి ఇది ప్లాంట్ మెషినరీ అకౌంట్ స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఈ రకంగా చేయాలి. ఒకవేళ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అంటే ఏ రకంగా చేస్తారు, ఫస్ట్ స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే నువ్వు ఒక్కసారి డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసినావు అనుకో, అది సేమ్ 5 సంవత్సరాలకి వేసుకోవాలి. ఒకవేళ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అన్న రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అన్న డిప్రిషియేషన్ అనేది ఫస్ట్ సారి ఇది రాసుకుంటామా, సెకండ్ సారి ఇక్కడ ఏదైతే రిటర్న్ డౌన్ అంటే నెక్స్ట్ సారికి ఎంత ఉంది బ్యాలెన్స్, డిమినిషింగ్ బ్యాలెన్స్ అంటే అదే, అంటే బ్యాలెన్స్ అనేది డెమినిష్ అయిపోతుంది, నీ పర్చేజ్ ప్రైస్ అనేది డెమినిష్ అవుతుంది, ఆ బ్యాలెన్స్తో డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో నీకు ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి నీ బ్యాలెన్స్ ఇంత ఉండే ఒక బ్యాలెన్స్ 9,800కి డెమినిష్ అయింది. ఈ డెమినిషింగ్తో డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 9,800 ఇక్కడికి వచ్చి ఈ 9,800 మీద ఇంటూ 10% చేయాలి, ఇది వస్తుంది. తర్వాత ఇందులో నుంచి ఇది మైనస్ చేస్తే ఇది వస్తుంది. తర్వాత ఇది కిందికి వేసుకోవాలా, దీని మీద 10% చేయాలా, చేస్తే ఇది వస్తుంది. మళ్ళీ ఇందులో నుంచి ఇది మైనస్ చేస్తే ఇది వస్తుంది, ఇది అనేది ఇదే రాసుకుంటాం. సో దీని మీద మళ్ళీ 10% క్యాలిక్యులేట్ చేస్తే ఇది వస్తుంది.
ఓకే, మళ్ళీ ఈ రెండో రాసుకొని ఇది మైనస్ చేస్తే ఇది వస్తుంది. అంటే మొత్తానికి ఏం లేదు, డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్, స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే స్ట్రైట్గా ఫస్ట్ ఏదైతే క్యాలిక్యులేట్ చేసుకున్నామో అదే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ప్లాంట్ అకౌంట్ క్యాలిక్యులేట్ చేయమని అడిగితే అన్ని సంవత్సరాలు ఫస్ట్ సారి క్యాలిక్యులేట్ చేసిన డిప్రిషియేషన్ రాయాల్సి ఉంటుంది. మళ్ళీ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అన్న రిటర్న్ డౌన్ బ్యాలెన్స్ మెథడ్ అన్న నీ బ్యాలెన్స్ అనేది డిమినిష్ అయిపోతుంది కదా. సో 12,000 ఉన్నది 9,800కి డిమినిష్ అయింది కదా, ఆ బ్యాలెన్స్తో డిప్రిసియేషన్ చేసుకుంటూ పోవాలి 10%, అంతే. సో లాస్ట్కి ఏందిగా మనకు 5 years అన్నారు కాబట్టి మనం 5 years చేసినాం. 1 2 3 4 5 ఇక్కడ వీళ్ళు రాయలేదు కానీ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని 1000 రాసినాం. ఆటోమేటిక్గా ఇంకా నెక్స్ట్ ఏమొస్తుంది, 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని ఇక్కడ వస్తుంది. 2018 January 1st టు నాకు సమయం లేకపోవడం వల్ల మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఈ రకంగా ఇక్కడనే చూపిస్తున్నా. సో ఇక్కడ మనకు బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 1000 వస్తే ఇటు సైడ్ ఏమొస్తుంది, 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని 1000 అని నెక్స్ట్ 2018 January 1st వస్తుంది కదా. సో ఆ రకంగా రాసి వదిలేసేయాలి అంతే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మెషినరీ వాస్ పర్చేస్డ్ ఆన్ ఫస్ట్ 2000 for 40,000 on 13th June. Another second hand machine was purchased for 15,000 and 5,000 spent on repairs on 13th June 2001. The second hand machinery was sold for 15,000. Prepare machinery account after allowing depreciation of 10% per annum on the written down value. సో మనకి ఇక్కడ మెయిన్ వచ్చేసి వీళ్ళు ఏమన్నా చెప్పినా కదా, డిప్రిసియేషన్ అనేది ప్రయాణం అనేది వీళ్ళు ఇస్తారు. ఇచ్చినప్పుడు ఇది వాళ్ళు ఇవ్వకపోతే ఈ రకంగా స్క్రాప్ వాల్యూ, ఎస్టిమేటెడ్ లైఫ్ ఆఫ్ ప్లాంట్, సో ఈ రకంగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇది అనేది ప్లాంట్ యొక్క లైఫ్ ఎస్టిమేటెడ్ లైఫ్ వచ్చేసి ఈ రకంగా స్క్రాప్ వాల్యూ, ఈ రకంగా మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది డిప్రిసియేషన్ అనేది. వీళ్ళు ఇలా 10% ఇచ్చినారు కాబట్టి సో మనం అప్పుడు ఆటోమేటిక్గా 10% అనేది దీని మీద క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ వస్తుంది. వీళ్ళు చూడండి, రిటర్న్ డౌన్ వాల్యూ అన్న, డిమినిషింగ్ మెథడ్లు అన్న, అంటే డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అన్న మనం ఏం చేయాలి, ఇక్కడ వచ్చిన దాంట్లోతో అంటే ఇక్కడ ఏవైతే వస్తున్నాయో వీటి మీద ఇంటూ 10% చేయాలి. లేదు స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఒకసారి దీని మీద చేసినారా అదే ఇంకా అన్నిసార్లు రాసుకుంటూ ఉండాలి, అదొకటి అంతే. సో ఇక్కడ మనకి చూడం రిటర్న్ డౌన్ వాల్యూ, ఇది అనేది రిటర్న్ డౌన్ వాల్యూ అన్నారు కానీ ఒక్కోసారి స్ట్రైట్ లైన్ మెథడ్ అని కూడా అడుగుతారు. అడిగినప్పుడు సేమ్ అదే, ఇప్పుడు రిటర్న్ డౌన్ వాల్యూ అంటే వీటి మీద డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఆల్రెడీ ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తాం చూడ, అదే కంటిన్యూ అయిపోతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ 2 sums మాత్రమే, ఇదే లాస్ట్ సమ్, ఇది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. సో ఇంకా వీళ్ళు ఏమన్నారంటే మెషినరీ వాజ్ పర్చేజ్డ్ ఆన్ 1/1/2000 అన్నారు. అంటే ఫస్ట్ అంటే January 1st 2000 మెషినరీ పర్చేజ్ చేసినారట. సో మెషినరీ పర్చేజ్ చేస్తే ఏం రాసుకోమన్నా, డేట్ రాసుకోవాలా, టు బ్యాంక్ అని రాసుకోవాలా, మెషినరీ 1 40,000 అని రాసుకోవాలి. ఇంకొక మెషినరీ ఉంది కాబట్టి మనం ఏదన్నా తెలియాలి కాబట్టి ఫస్ట్ ఇది మెషినరీ 1 అని రాసుకోవాలి. సో నెక్స్ట్ ఆన్ 13th June అనదర్ సెకండ్ హ్యాండ్ మెషినరీ వాజ్ పర్చేజ్డ్ ఫర్ 15,000 and 5,000 స్పెంట్ ఫర్ రిపేర్స్. అంటే ఇదే సంవత్సరంలో 2000లోనే ఫస్ట్లో కొన్నాము, ఈడనేమో జూన్ అంటే 6వ నెలలో కొన్నాము, ఈడ 1st నెలలో కొన్నాము, ఇక్కడ 6వ నెలలో కొన్నాము 2000లోనే. సో కాబట్టి మనం ఫస్ట్ది అంటే ఇదంతా ఫస్ట్దే కదా, అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఇదంతా ఫస్ట్దే కదా, ఇటు సైడ్ ఉండేది మొత్తం ఫస్ట్ది, ఇటు సైడ్ ఉండేది మొత్తం ఈ ఫస్ట్ యొక్క లాస్ట్ది. అంటే ఇక్కడ ఇప్పుడు మనకి ఇది ఫస్ట్దే కదా, అంటే పర్చేజ్ చేసినది అంటే మధ్యలో పర్చేజ్ చేసినాం, ఇదేమో ఫస్ట్లో పర్చేజ్ చేసినాం, అంటే ఇక్కడ అన్నీ కూడా పర్చేజులు వస్తాయి, ఇక్కడ వీటికి సంబంధించిన డిప్రిసియేషన్ ఎండింగ్ వస్తాయి. సో ఇది వచ్చేసి మనం ఏం చేసినాం, మిడిల్లో 6వ నెలలో కొన్నాం జూన్లో. సో కొన్నది ఎంత, 15,000కి కొన్నాము. రిపేర్స్ అంటే ఏంటంటే ఇన్స్టాలేషన్ ఛార్జెస్, రిపేర్స్ అన్న అంత ఒకటి. ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అది కొన్నది ఏమన్నంటే రిపేర్కి కొంచెం మంచిగా సెకండ్ హ్యాండ్ మెషినరీ కొన్నారు కదా, సో వాటిని బాగా చేయించుకోవాలి కదా రిపేర్స్. సో మనం కాబట్టి ఇవి రెండు ప్లస్ చేస్తారు, ఎందుకంటే సెకండ్ హ్యాండ్ మెషినరీ పర్సన్ కొన్నారు, దానికి రిపేర్స్ వచ్చినాయి, రిపేర్స్ అంటే యాడ్ చేయాలి, రిపేర్స్ అన్న ఇన్స్టాలేషన్ ఛార్జెస్ అన్న. ఎందుకంటే మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి, 15,000 కొన్నారు కానీ ఇంకా దాంట్లోకి ఏదో బాగు చేసుకొని ఒక 5,000 ఖర్చు పెట్టినారు కాబట్టి మొత్తం ఒక మెషినరీ పర్చేజ్ అంటే కొనడానికి మనకి ఎంత పట్టింది, 20,000 పైసలు ఉంటే అప్పుడు కరెక్ట్ అయింది అని అర్థం. సో కాబట్టి మనం ఫస్ట్ 2000 ఏమో ఇంత, సెకండ్ పర్చేజ్ చేసినది ఏంది 36 2000లోనే, ఇది 2000లోనే స్టోరే కాబట్టి ఇక్కడనే రాసుకోవాలి. ఇది అయిపోయినాక ఇవైతే ఎప్పుడైతే కొడతామో నెక్స్ట్ 2001కి వస్తుంది,
ఇవి కొట్టనంత వరకు ఇటు ముందు ఉండేది మొత్తం 2000. సో 2000 పర్చేజ్ రాస్తాం, ఆ 2000 డిప్రిషియేషన్లు రాస్తాం ఇటు సైడ్ అంతే. ఇటు సైడ్ పర్చేజ్ రాస్తాం, ఇటు సైడ్ సేల్స్ డిప్రిషియేషన్లు రాస్తాం అంతే. సో ఇక్కడ చూడండి బ్యాంక్ అకౌంట్ రెండోది మెషినరీ 2 ఎంత మొత్తం 20,000, ఇవి రెండు కలిపి. ఇప్పుడు చూడండి 13th June 2001. ఇప్పుడు ఇంట్రెస్ట్ 2001ది ఏమో చెప్తున్నారు. సో మనం 2001ది చూడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనము 2000లోనే ఉన్నాం, ఇంకా ఇవి కొట్టలేదు కాబట్టి ఈ 2000 ఈ రెండింటికి డిప్రిషియేషన్లు కట్టాలి. ఓకే, దీనికి ఎంత 40,000, 10 అన్నారు కాబట్టి 40,000 ఇంటూ 10% 4,000 అయిపోయింది డిప్రిసియేషన్ మెషినరీ 1 అని. సో 31/12/2000. నెక్స్ట్ వీళ్ళు డిప్రిసియేషన్ అనేది ఏమి ఇచ్చినారు, దీనికి సంబంధించిన అకౌంటింగ్ ఇయర్ అని ఇవ్వలేదు. అకౌంటింగ్ ఇయర్ అని మెన్షన్ చేస్తే ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుందంటే 31st March క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళు అకౌంటింగ్ ఇయర్ అని మెన్షన్ చేస్తేనే 31st March క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అంటే 31st March అంటే లెక్క పెట్టుకోవాలా. సో అది నేను చెప్తా కానీ ఇక్కడ వీళ్ళు ఏం మెన్షన్ చేయకపోతే January 1st December 31st అంతే. అది నువ్వు మధ్యలో ఉన్నా సరే December 31st డిప్రిషియేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ది మనం డిప్రిషియేషన్ చేసినాం 40,000 మీద అండ్ 10% చేస్తే మనకు 4,000 వచ్చింది. సో నెక్స్ట్ది వచ్చేసరికి డిప్రిషియేషన్ చేస్తున్నాం. నెక్స్ట్ది కూడా ఉంది కదా బై డిప్రిషియేషన్ మెషినరీ 1, ఇప్పుడు మెషినరీ 2 సెకండ్ హ్యాండ్ మెషినరీ కొన్నాం కదా. సో డిప్రిసియేషన్ అంటే ఎంత కొన్నాము 20,000 అయింది. 20,000కి ఎంత పర్సెంటేజ్ 10 కదా వాళ్ళు ఇచ్చినారు, అది వేయాలి. ఈ తర్వాత ఇది ఇంత చేస్తే 2,000 వస్తుంది. కానీ 2,000 ఎందుకు వేస్తాం, మనం ఫస్ట్ నుంచి కొంటే 12 months కాబట్టి 4,000 అయింది. మధ్యలో 6 నెలకు కొన్నాము అంటే మనకు 6 నెలకు కొంటే ఇక్కడ నుంచి డిప్రిసియేషన్ అయిన వాల్యూని మనం రాసుకోవాలి. అంటే మొత్తం 12 నెలలు ఉన్నాయి. మనము అది కూడా ఎన్నో తారీఖు కొన్నాం, ఫస్ట్ జూన్ కొనలేదు, 13th June కొన్నాం. అంటే 30 June అయిపోయింది. నెక్స్ట్ ఏంది జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే 6 నెలల డిప్రిసియేషనే రాసుకోవాలి. ఇక్కడ మనం ఏం రాసుకున్నామంటే ఇంటూ ఫుల్గా యూజ్ చేసినాం కదా మిషనరీని, 12/12. సో అది రాసుకోలేదు, 1 వస్తుంది. నెక్స్ట్ కాబట్టి ఇంకా 40,000 ఇంటూ 10% చేస్తే అయిపోయి 12/12 ఎందుకు రాసుకోవాలా. ఇక్కడ 12/12 యూజ్ చేసినామా అంటే ఫుల్గా 12 నెలలకు 12 యూజ్ చేసినామా, లేదు కదా. 6 నెలలు /12 నెలల్లో 6 నెలలు యూజ్ చేసినా కాబట్టి 6/12 రాసుకొని. సో ఇది మొత్తం మీరు క్యాలిక్యులేషన్లో మీకు క్యాలిక్యులేటర్ తీసుకొని వెళ్ళొచ్చు కాబట్టి ఇదంతా క్యాలిక్యులేటర్లో మీరు ఎంటర్ చేయండి. 20,000 ఇంటూ 10% చేయండి వస్తుంది, ఇంటూ మళ్ళీ 6/12 చేయండి. సో వాల్యూ వస్తుంది, 1000 వస్తుంది. సో అయిపోయింది. ఇప్పుడు మనం 2 మెషిన్లు కొన్నాం కాబట్టి ఆ 2 మెషిన్లు రాసుకున్నాం, 2 మెషిన్లో డిప్రిసియేషన్ రాసుకున్నాం. అది కరెక్ట్గా చూసుకోవాలి. ఒకవేళ వీళ్ళు 1st June కొన్నారని వచ్చిందనుకో, 1st June కొన్నారనుకో, కానీ కొనిందే 1st June మొత్తం యూజ్ చేసి ఉంటాం కదా కాబట్టి జూన్, జూలై, ఆగస్ట్ ఈ రకంగా లెక్క పెట్టాలి. ఇక్కడ 13th June అన్నారు కాబట్టి జూన్ ఎండింగ్కి కొన్నాం కాబట్టి నెక్స్ట్ ఏంది జూలై నుంచి డిప్రిసియేషన్ లెక్క పెట్టాలి. అదొకటి చూసుకోండి. సో ఇంకా 2 మెషిన్లు కొన్నాం, ఆ 2 మెషిన్ డిప్రిసియేషన్లు రాసినాం, ఇంకా అయిపోయింది కదా. ఇంకేమన్నా ఉందా, 2,000లో ఏం లేదు కాబట్టి ఇవి 2 60,000 2 సైడ్లు రాసుకొని ఈ రెండింటిని మైనస్ చేయండి. కానీ వీళ్ళు ఏం చేసినారంటే ఇక్కడ 2 మెషిన్లు ఆ రకంగా చేసినాం కాదు, ఈ రెండిట్లో నుంచి ఈడ రాసినాం, మీరు రాసినాం, ఇవి 2 మైనస్ చేస్తే ఇక్కడ మనకు బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని వస్తుంది. ఎండింగ్కి ఈ డేట్ ఏదైతే ఉందో అదే ఎండింగ్ రాసుకోవాలి. ఇక్కడ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాసుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేసినారంటే ఇంకా నెక్స్ట్ డిప్రిసియేషన్లో కొంచెం కష్టమవుతుంది కాబట్టి వీళ్ళు ఏం చేసినారంటే సో ఈ 40,000లా ఎంత డిప్రిసియేషన్ అయింది, 4,000 అయింది. సో రాసేటప్పుడు మాత్రం ఈ 2 చేసి 2 సమానంగా రాసుకోవాలి. కానీ ఈ 4,000లా ఎంత వాల్యూ డిక్రీజ్ అయింది, ఓన్లీ 4,000 మాత్రమే డిక్రీజ్ అయింది. అంటే మెషినరీ 1 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత 36,000 ఉంది. సో మెషినరీ 2 20,000 ఉంది. ఎంత తగ్గిపోయింది, దాని యొక్క ఒరిజినల్ వాల్యూ 1,000 రూపాయలు మాత్రమే తగ్గిపోయింది. ఎందుకంటే 6 నెలలు యూజ్ చేసినారు కాబట్టి ఆ సంవత్సరం 2000 సంవత్సరంలో. సో కాబట్టి 19,000 ఉంది దీనిది. సో బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ మెషినరీ 1 మెషినరీ 2 ఈ రకంగా. మామూలుగా అయితే ఈ రెండిట్లో ఇది మైనస్ చేసిన ఏం కాదు, కానీ నెక్స్ట్ డిప్రిసియేషన్లకు టఫ్ అవుతుంది మీకు. సో ఈ రకంగా చేసుకున్నారంటే కొంచెం ఈజీగా ఉంటుంది. సో కాబట్టి ఎక్కువ మెషినరీలు వచ్చినప్పుడు ఈ ట్రీట్మెంట్ ఉపయోగించండి అంతే. సో ఇవి బ్యాలెన్స్ క్యారీ డౌన్ అయితే ఆటోమేటిక్గా నెక్స్ట్ 2001 January 1st ఏమైపోతుంది, బ్రాడ్ డౌన్ అవుతుంది. ఇక్కడ 31st, ఇక్కడికి వచ్చేసరికి బ్రాడ్ డౌన్ అంటే ఫస్ట్ రాసుకోవాలి. ఫస్ట్ 2001 బ్రాడ్ డౌన్ మెషినరీ 1 మెషినరీ 2 రాసుకున్నాం. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు చూద్దాం. 13th June 2001 అంట
మెషినరీ ఏమంటారు సెకండ్ హ్యాండ్ మెషినరీ వాజ్ సోల్డ్ ఫర్ 15,000. ఏ మెషినరీ సోల్డ్ చేసిన అన్నారు? 40,000 కాదు. ఏదైతే సెకండ్ హ్యాండ్ మెషినరీ అంటే 15,000 ప్లస్ రిపేర్స్ ఏదైతే స్పెండ్ చేసినారో ఆ మెషినరీ సోల్డ్ చేసినారంట 30 జూన్ 2001కి. సో వాళ్ళు సేల్ చేసినప్పుడు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏం జరిగిందనేది పక్కన పెట్టి ఫస్ట్ పర్చేజ్ వస్తే ఇటు రాసుకోమన్నా, సేల్ వస్తే ఇటు రాసుకోమన్నా. వాళ్ళు 2001 అన్నారు కాబట్టి ఇది అయిపోయినాక కింద ఇటు సైడు సేల్. సో సేల్ వచ్చినప్పుడు నేను ఇంకా మీకు అవన్నీ రాసి చూపించడం లేదు కానీ సపరేట్గా బుక్లు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి సో ఇవన్నీ మీరు చూడకండి, నేను ఏం చెప్తున్నానో అది మాత్రం వినండి. సేల్ అన్నారు ఎప్పుడు 30 అంటే జూను 30వ తారీఖు 2001 సేల్ చేస్తున్నారు. సో పర్చేజ్ చేస్తే ఇక్కడ రాసుకున్నామో, సేల్ చేసినప్పుడు కూడా బై బ్యాంకు సేల్ ఆఫ్ మెషినరీ 2 కదా, లేదంటే సేల్ ఆఫ్ మెషినరీ 2 కాకపోయినా మెషినరీ 2 సేల్ చేస్తున్నాం. ఇక్కడ బై బ్యాంక్ వచ్చిందంటే సేల్ అని అర్థం. సో బై బ్యాంకు సేల్ ఆఫ్ మెషినరీ 2 అని 15,000 రాయండి. ఓకే, అది రాసినాక ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానండి, ఎప్పుడు సేల్ చేసినారు ఈ పర్సన్? 30 జూన్ 2001కి. సో అంటే 30 జూన్ 2021 అంటే 30వ తారీఖు జూన్కి సేల్ చేసినారు. అంటే మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే అంతవరకైతే యూజ్ చేసింటారు కదా, డిప్రిషియేషన్ కట్టాలి కదా. అంటే ఈ పర్సన్ వచ్చేసి 30 జూను 2021 సేల్ చేసినారు. 30 అంటే 29 జూన్ వరకు యూజ్ చేసినారు కదా, అది డిప్రిషియేషన్ అనేది డిక్రీజ్ అయి ఉంటుంది కదా వాల్యూ, ఆ డిప్రిషియేషన్ అనేది రాయాలి కదా. అంటే సెకండ్ హ్యాండ్ మెషినరీ జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ మొత్తం యూజ్ చేసిండు కదా, కాబట్టి 6 నెలల డిప్రిషియేషన్ రాయాలి. సో ఏ మెషినరీకి డిప్రిషియేషన్ రాయాలి 6 నెలది? మెషినరీ 2 కదా, మెషినరీ 1 ఇది, మెషినరీ 2 ఇది, దీనికి డిప్రిషియేషన్ రాయాలా. ఎప్పుడు రాయాలా? ఇది ఎప్పుడైతే సేల్ అవుతుందో అప్పటి వరకు ఉన్న డిప్రిషియేషన్. కాబట్టి ఇదే డేటు ఇక్కడ పెట్టండి. బై డిప్రిషియేషన్ ఫస్ట్ ఇది రాసినా ఏం కాదు, ఇదే రాయాల్సిన అవసరం లేదు. అందుకే మీరు ఒక ప్రొసీజర్ పాటించాలి. సేల్ అన్నారు కదా, ఫస్ట్ రాసేయండి ఇది ఫస్ట్ రాయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ ఇది రాయండి. రాసినాక ఇప్పుడు సేల్ చేస్తున్నాం అంటే ఇంత దాకా యూజ్ చేసినా కదా, దీని డిప్రిషియేషన్ రాసుకోవాలని సెకండ్ స్టెప్లో రాయండి డిప్రిషియేషన్ అని. అంటే బై డిప్రిషియేషన్ అకౌంట్ మెషినరీ 2 ఇదే డేటు కింద రాయండి. అంటే మీద రాసినారు అనుకోండి. సో ఇప్పుడు మనకు ఇలా డెమినిషింగ్ బ్యాలెన్స్ అన్నారు, అంటే రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్లో చేయండి అంటున్నాను. రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్లో చేయమన్నప్పుడు ఏం చేయాలి? డిక్రీజ్ అవుతున్న బ్యాలెన్స్లతో డిప్రిషియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. డిక్రీజ్ ఎంత అయింది? ఇప్పుడు 19,000 ఉంది. ఈ 19,000 మీద 10% ఇంటూ ఎన్ని నెలలు యూజ్ చేసినాం మనం లెక్క కట్టినాం కదా, 30 దాకా. అంటే 30 అంటే ఇక్కడ 30 అన్నారు కాబట్టి మనం ఇంకా ఈ నెల కూడా లెక్క కట్టాలి, జూన్ కూడా. ఎందుకంటే ఇంకా 30 అంటే ఆల్మోస్ట్ ఇంకా నెల మొత్తం యూజ్ చేసేసినాం కాబట్టి మీరు ఫస్ట్ నుంచి లెక్క కడితే 6 నెలలు వస్తుంది. సో 12 నెలల్లో 6 నెలలు, 6 డివైడెడ్ బై 12 ఈ రకంగా చేస్తే మనకు సో ఇది క్యాలిక్యులేట్ 19,000 10% చేయండి క్యాలిక్యులేటర్లో, ఇంటూ వచ్చిన వాల్యూని 6 డివైడెడ్ బై 12 చేయండి, అప్పుడు 950 వస్తుంది. అయిపోయిందా? ఈ రకంగా చేసుకోవాలి. అయితే స్ట్రైట్ లైన్ మెథడ్ ఇస్తే డిప్రిసియేషన్ ఏది చేస్తారు? ఒక్కసారి క్యాలిక్యులేట్ చేస్తే సేమ్ అన్న కదా, కాబట్టి దేని మీద చేయాలా? 20,000 మీద చేయాలా. ఈ ఫస్ట్ ఎప్పుడైతే నువ్వు పర్చేజ్ చేసినావో సెకండ్ హ్యాండ్ మెషినరీ ఇది, దీని మీద మనకు ఎంత వస్తుంది? ఇక్కడ 1000 వచ్చింది. సో ఇది అనేది మనము చేసేటప్పుడు దీని మీద చేయాలా, అంటే రిటర్న్ డౌన్ అవుతున్న బ్యాలెన్స్ల మీద చేయొద్దు, దీని మీద చేయాలా. ఓకే, అదే తేడా అంతే. ఇక్కడ ఏమో ఇట్లా బ్యాలెన్స్ రిటర్న్ డౌన్ డెఫినిషన్గా అవుతుంటే దీంట్లో మీద చేస్తుంటాము. ఇప్పుడు స్ట్రైట్ లైన్ అంటే ఫస్ట్ ఉన్న బ్యాలెన్స్ మీద డిప్రిషియేషన్ చేయాలి. చేసేటప్పుడు ఒకవేళ ఇక్కడ మనకు ఇప్పుడేమో సెల్లింగ్ అన్నారు కానీ ఇక్కడ అంటే సెకండ్ హ్యాండ్ మెషినరీ సెల్లింగ్ అన్నారు కదా, సో ఆ ప్రొసీజర్ చేస్తాం. ఒక్కోసారి ఏం చేస్తారంటే ఇక్కడ సెల్లింగ్ ఏమన్నారు, అప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ 12 నెలల డిప్రిషియేషన్ రాయాల్సి వస్తుంది. అంటే 12 నెలలు అంటే 20,000 ఇంటూ 10 డివైడెడ్ బై 100 చేయాలి, 2,000 వస్తుంది. ఇక్కడేమో 6 నెలలు యూజ్ చేసినాం కాబట్టి 6 డివైడెడ్ బై 12 చేసినాం, మధ్యలో ఉన్నాం కాబట్టి. ఇక్కడనేమో మనం మధ్యలో ఉన్నాం కాబట్టి మొత్తానికి ఒకటి గుర్తుపెట్టుకోండి, మధ్యలో ఉన్నాం కదా, ఆ నుంచి డిప్రిసియేషన్ లెక్క కడతాం. నెక్స్ట్ డిప్రిసియేషన్ అంటే ఇది ఒక్క సమ్మె లాస్ట్ అండ్ ఫైనల్గా మీకు ఇటువంటివి వచ్చినప్పుడు ఎట్లా వెళ్ళినా చెప్తున్నా అంతే. సో మనము నెక్స్ట్ స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఏం చేస్తాం? డెమినిషింగ్ అంటే ఈ నుంచి చేసుకుంటూ పోతాము ఇవి బ్యాలెన్స్లతో. ఒకవేళ స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఇది అట్లని ఇక్కడున్న డిప్రిసియేషన్ రాసుకోమన్నా అని ఈ డిప్రిసియేషన్ రాసుకుంటూ పోతారు, కరెక్టే. కానీ ఇక్కడ ఈ డిప్రిసియేషన్ రాసుకోవద్దు, ఎందుకంటే ఇది మధ్యలో ఉన్నాం కదా, కాబట్టి 6 నెలలదే. నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఇయర్కి ఏమైపోతుంది? దీని నుంచి 10 డివైడెడ్ బై 100 వస్తుంది.
ఎందుకంటే ఇక్కడ డేట్లు చూసుకోండి, ఇక్కడ 36 ఉంది, ఇక్కడేమో ఇది ఉంది. సో 6 నెలలు, ఇక్కడికి వచ్చేసరికి ఈ బ్యాలెన్స్లు ఫస్ట్ అవుతుంది. సో అప్పుడు డిప్రిసియేషన్ కనుక్కునేటప్పుడు 12 నెలలకు కనుక్కుంటాం కదా, దీని మీద వేయాలి, కానీ 6/12 వేయద్దు. ఓకే, సో ఇక్కడ ఈ సమ్ చూద్దాము. నెక్స్ట్ ఇక్కడ మనము బ్యాంక్ సేల్ చేస్తున్నాం కాబట్టి సెకండ్ హ్యాండ్ మెషినరీ పర్చేజ్ చేస్తే ఇటు, సేల్ చేస్తే ఇటు వేసేసినాం. సో దీనికి సంబంధించిన డిప్రిసియేషన్ చేసినాం. సో తర్వాత ఇప్పుడు నువ్వు ఏదైనా సేల్ చేస్తున్నప్పుడు నీకు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందో చూసుకోవాలి. నెక్స్ట్ అదే ఒకవేళ ఇక్కడ వీళ్ళకి ఏమొచ్చింది, లాస్ వచ్చింది, లాస్ అండ్ సేల్ ఆఫ్ మెషినరీ అని. ఓకే, ఇక్కడ ఓకే లాస్ అండ్ సేల్ ఆఫ్ మెషినరీ. ఒకవేళ లాస్ వస్తే ఇటు సైడ్ రాసుకోవాలా. ఓకే, ప్రాఫిట్ వచ్చిందంటే ఇటు రాసుకోవాలా. డేట్ ఏది రాసుకుంటావు, ఈ 36/2001కే సెల్ చేసినావు కాబట్టి ఈ డేట్ మీదనే ప్రాఫిట్ వస్తే ఇటు, లాస్ వస్తే ఇటు, ప్రాఫిట్ వస్తే ఇటు రాసుకోవాలి. సో ఇది మనం లెక్క కడదాం. సో ఇప్పుడు మనకి ఎంత ఉంది ఇక్కడ, 19,000 అయింది డిమినిషింగ్ బ్యాలెన్స్ మీద. సో మనకి ఫస్ట్ వచ్చేసి 20,000 ఉండే, 1000 డిప్రిసియేషన్ అయింది. సో 19,000కి వచ్చింది. సో ఈ 19,000లో ఏమైపోయింది, మళ్ళీ మనము ఈ 19,000 ఉంది, ఈ 19,000లో మళ్ళీ మనం మధ్యలో సేల్ చేసినాం కాబట్టి అక్కడి వరకు కూడా మళ్ళీ డిమినిషింగ్ అయింది. అంటే ఇంకొక 950 డిమినిషింగ్ అయింది. అంటే 19,000లో 950 తీసేస్తే ఎంత, సో ఇక్కడికి వచ్చింది. ఈడికి వచ్చినాక మనం ఏం చేసినాం, మళ్ళీ 950 అనేది డిలీట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడి వరకు అనేది మళ్ళీ డిక్రీజ్ అయింటుంది కదా వాల్యూ. కాబట్టి దీంట్లో నుంచి కూడా 950 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 18,050 వస్తుంది. ఆ 18,050 ఇప్పుడు మనకున్న వాల్యూ ఎప్పుడు 30 జూన్ నాటికి 2021. ఇప్పుడు 18,050 ఉన్నది పర్సన్ ఎంత సేల్ చేసినారు, 15,000కి సేల్ చేసినారు. అంటే చూడండి, మనకు ఫస్ట్ ఏమో 2,000 ఉండే, ఫస్ట్ డిప్రిసియేషన్ క్యాన్సల్ ఫస్ట్ డిప్రిసియేషన్ అనేది చూడండి 20,000 ఉండే, ఫస్ట్ డిప్రిసియేషన్ అనేది 1000 అనేది అయ్యింది. సో 19,000 వచ్చింది. తర్వాత మనం 30 జూన్కి సేల్ చేసినాం కాబట్టి అంతవరకు అయితే డిప్రిసియేషన్ అనేది మైనస్ చేయాలి కదా. సో మనం 6 నెలల వరకు డిప్రిసియేషన్, అప్పటి వరకు సేల్ చేసే అంతకంటే ముందు వరకు కూడా డిక్రీజ్ అయిన వాల్యూలు అన్నీ మైనస్ చేయాలి. సో కాబట్టి మనకు 950 కూడా మైనస్ చేయాలి. సో మైనస్ చేస్తే 18,050 వస్తుంది. సో ఇంత ఉంది మామూలుగా ఎప్పుడు 30 జూను 2001 నాటికి. కానీ మనం ఎంతకు సేల్ చేసినాము, 15,000కి సేల్ చేసినాం. అంటే మనకు 3,050 రూపాయలు లాస్ వచ్చింది. 18,050 ఉంది, మనమే హైకి అమ్ముకోవాలా 20,000కి అట్లా. మనం ఏం చేసినాం, 15,000కి అమ్ముకున్నాం కాబట్టి మనకు లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చింది కాబట్టి ఇది సేల్ రాయాలి. బై P&L అకౌంట్ లాస్ అండ్ సేల్ ఆఫ్ మెషినరీ 2 అని రాయాలి. ఒకవేళ ప్రాఫిట్ వస్తే 2 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రాఫిట్ అండ్ సేల్ ఆఫ్ మెషినరీ 2 ఇటు. ఇప్పుడు అయిపోయింది కదా. సో ఇక్కడ మనం సేల్ చేసినాం కాబట్టి ఇంతకంటే ముందున్న వరకు డిప్రిసియేషన్ కట్టాలి కాబట్టి డిప్రిసియేషన్ కట్టినాం, సేల్ది రాసేసినాం. సో మనకు లాస్ వచ్చిందా ప్రాఫిట్ అని వచ్చిందా అనేది కూడా చూసుకున్నాం. అయిపోయింది. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ మెషినరీది ఖతం అయిపోయింది, ఇంకేం లేదు. ఇది అమ్మేసినాం కాబట్టి ఇంకా నెక్స్ట్ దీనికి సంబంధించింది ఏముండదు. డిప్రిసియేషన్లో అవి ఇవి నెక్స్ట్ సంవత్సరంకి అమ్మేసినాం కదా, అయిపోయింది. నెక్స్ట్ వీళ్ళు ఏమన్నారు ఇక్కడ, ప్రిపేర్ మెషినరీ అకౌంట్ ఆఫ్టర్ allowing depreciation of 10% per annum on the written down value. సో ఇంకా వీళ్ళు ఏమన్నారు ఇక్కడ, అంతే, ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు వాళ్ళు. చూడండి ఇంకా నెక్స్ట్ ఇంకా మనం ఏం చేస్తాం, ఫస్ట్ మెషినరీది అయిపోయింది, సెకండ్ మెషినరీది అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకు ఉండాల్సింది ఏంటి, ఫస్ట్ మెషినరీది ఉంది కదా. సో ఫస్ట్ మెషినరీ ఎంత, 40,000 ఉంది, 4,000 మైనస్ అయింది, 36,000 ఉంది. సో ఈ 36,000 ఇప్పుడు మనకు రిటర్న్ డౌన్ వాల్యూ అంటున్నారు కాబట్టి ఈ 36,000 మీద మనము 10% చేయాల్సి ఉంటుంది. చేస్తే 3,600 వస్తుంది. ఒకవేళ మనకు స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఈ 40,000 మీదనే చేసుకుంటూ వలసి వస్తుంది ప్రతిసారి. సో మనకు రిటర్న్ డౌన్ వాల్యూ అన్నారు కాబట్టి మనకు డిమినిషింగ్ అయ్యే బ్యాలెన్స్ ఎంత, ఫస్ట్ మెషినరీ మీద ఎంత ఉంది, 36,000 ఉంది. ఈ 36,000 మీద 10% చేస్తే 3,600 వస్తుంది. సో అది చేయాలి. ఇంకా నెక్స్ట్ ఏమైపోయింది, ఇవి రెండింటిని ప్లస్ చేయాలా, ఇది 2 సైడ్లు రాసుకోవాలి. ఇంక ఇక్కడ ఉన్నటివన్నీ మైనస్ చేసుకుంటే బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 32,400. ఇంకా మెషినరీ 1 ఉంది కాబట్టి ఈ రకంగా రాయాల్సిన అవసరం లేదు, మెషినరీ 1, 2 అని. ఒకవేళ 2 ఉంటే ఇంకా కంటిన్యూ అయితే మెషినరీ 2, అప్పుడు ఇందులో నుంచి డిప్రిసియేషన్ మైనస్ చేసి ఇక్కడ రాస్తుంటుంది. సో ఇందులో నుంచి ఇది మైనస్ చేసి రాస్తుంటుంది.
డిప్రిసియేషన్ మెషినరీ ఉంది. ఇంకా ఇది సెకండ్ ఖతం అయిపోయింది కాబట్టి ఇంక ఎంత బ్యాలెన్స్ ఉన్నా ఫస్ట్ దానికే వస్తుంది కాబట్టి అవసరం లేదు. ఒకటి 2 ఉన్నప్పుడు ఆ రకంగా చేయాలి. ఒక్కటే ఉంది కాబట్టి ఇంకా ఎంత డిమినిషింగ్ బ్యాలెన్స్ అయినా ఫస్ట్ మెషినరీది బట్టే బ్యాలెన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఇంకా అదంతా అవసరం లేదు. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని మెషినరీ ఉంది. సో ఇందులో నుంచి ఇవన్నీ మైనస్ చేసి మెషినరీ ఉంది రాయాలి. ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్. ఇది మనం బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ రాస్తున్నాం కాబట్టి 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని ఖచ్చితంగా ఈ అమౌంట్ అనేది ఇక్కడ రాయాల్సి వచ్చింది. 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ నెక్స్ట్ ఇయర్ 22కి. సో కాబట్టి ఈ రకంగా చేయాలి. వాళ్ళు ఇదే ఇచ్చినారు. సో ఒక్కోసారి వీళ్ళు ఇక్కడ మనకి ఏమి ఇవ్వలేదు ఎన్ని సంవత్సరాలు చేయాలనేది, కానీ మనకి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఇచ్చి ఎండ్ చేసేసినారు, ఇది సేల్ చేసినామని ఎండ్ చేసినారు. కాబట్టి మనం కూడా సేల్ ప్రొసీజర్ కంప్లీట్ చేసి ఇంకా ఫస్ట్ మెషినరీ డిప్రిసియేషన్ది క్యాలిక్యులేషన్ చేసి అది రాసి సెకండ్ మెషినరీది సేల్ది కంప్లీట్ చేసి ఫస్ట్ మెషినరీది డిప్రిసియేషన్ది రాసేసి ఇంకా మనం ఎండ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా ఉంటుంది. మీకు వీడియోస్ యూస్ఫుల్ ఇది అనేది నేను ఇంతవరకు ఏవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, స్ట్రెయిట్ లైన్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ జరిగింది. ఒక్కోసారి స్ట్రెయిట్ లైన్ మెథడ్ ఇక్కడ ఉంది చూడండి. ఈ స్ట్రెయిట్ లైన్ మెథడ్లో కూడా వాళ్ళు ఏమంటారు సేల్ చేసిన అని మెషినరీ అని కూడా అడుగుతారు ఒక్కోసారి. సో ఆ రకంగా అడిగినప్పుడు కూడా సేమ్ ఇక్కడ ఏదైతే ప్రొసీజర్ సేల్ చేస్తే ఇటు సైడ్ రాయాలా, అప్పటి వరకు ఉన్న డిప్రిసియేషన్ రాయాల్సి వస్తుంది. అండ్ ప్రాఫిటా లాస్ వస్తే ఇటు ప్రాఫిట్ వస్తే ఇది. స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఫస్ట్ ఏదైతే ఉందో దీని మీదనే చూసుకుంటా డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. రిటర్న్ డౌన్ వాల్యూ అంటే ఈ బ్యాలెన్స్ల మీద చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు స్ట్రైట్ లైన్ మెథడ్ చేసేటప్పుడు కూడా ఒకవేళ మనము మధ్యలో 6th నెలకు 6వ నెలకు అట్లా ఉన్నప్పుడు ఇక్కడ 6/12 డిప్రిసియేషన్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ 12 నెలలది ఉంటుంది కాబట్టి సో ఈ డిప్రిసియేషన్ ఇది వేసుకోకుండా ఈ ఫస్ట్ది ఏదైతే అమౌంట్ ఉందో దీని మీదనే మనం నెక్స్ట్ డిప్రిసియేషన్ కట్టుకుంటా వెళ్ళాల్సి ఉంటుంది స్ట్రైట్ లైన్ మెథడ్. అదే డిమినిషింగ్ బ్యాలెన్స్లు అంటే ఇక్కడ రిటర్న్ డౌన్ అయ్యే వీటి మీద మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది. సో కాబట్టి మీకు ఇక్కడ ఈ రకంగా ఏమంటారు, సో ఈ రకంగా కూడా వచ్చిందని చూపించచ్చు లాస్ ఎంత వచ్చిందో, లాస్ అండ్ సేల్ ఆఫ్ మెషినరీ. సో ఈ ప్రొసీజర్ మనం ఏమేమి చేసినాం, ఫస్ట్ 20,000 నుంచి ఫస్ట్ డిప్రిసియేషన్ పోయింది, తర్వాత మళ్ళీ నెక్స్ట్ డిప్రిసియేషన్ సేల్ చేస్తున్నాం కదా June 30. సో అప్పటి వరకు ఉన్న డిప్రిసియేషన్ కూడా మైనస్ చేయాల్సి ఉంటుంది కదా, అది కూడా మైనస్ చేసి లాస్ట్కి 18,000 ఉంటే ఇంకా మనం 5,000కి అమ్ముకున్నాం కాబట్టి మనకు లాస్ వచ్చిందని ఈ రకంగా మీకు ఈ రకంగా ఈ ప్రొసీజరే కాదు మీకు అర్థమైనట్టు ఫస్ట్ ఫస్ట్ది ఎప్పుడు డిప్రిసియేషన్ చేసినారో అది రాసి డిప్రిసియేషన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అప్పటి వరకు అప్ టు మెషినరీ సేల్ అయ్యేంత వరకు ఇప్పటి వరకు అనేది మనం యూజ్ చేసినాం కదా సెకండ్ ఇయర్లో. సో ఆ డిప్రిసియేషన్ కూడా మీకు అర్థమైన లాంగ్వేజ్ ఇక్కడ డిప్రిసియేషన్ యాజ్ అని ఈ డేట్ కూడా రాసి ఇది మైనస్ చేసి ఈ రకంగా చూపించాల్సి ఉంటుంది మనకు లాస్ అండ్ సేల్ ఆఫ్ మెషినరీ అని. సో మీకు ఈ మెయిన్ ఇక్కడ అడిగేది ఏంటంటే స్ట్రైట్ లైన్ మెథడ్, డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ మీద ఈ 2 టాపిక్ల మీదనే అడుగుతారు. సో దీంట్లో కూడా స్ట్రైట్ లైన్ మెథడ్ మీద సేల్ చేసిన మెషినరీలు అంటారు, డిమినిషింగ్ బ్యాలెన్స్ మీద సేల్ చేసిన మెషినరీలు అంటారు. స్ట్రైట్ లైన్ మెథడ్ మీద సేల్ చేసిన మెషినరీలు అంటే ఏ రకంగా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పినా కదా. ఈ దీంట్లో మీద సేల్ చేసినప్పుడు ఒకటే ప్రొసీజర్ సేమ్ యాస్టీజ్, ఇందులో నుంచి డిప్రిసియేషన్ ఇక్కడ పోయింది స్ట్రైట్ లైన్ మెథడ్లో అయినా, తర్వాత మళ్ళీ ఇక్కడ డిప్రిసియేషన్ క్యాన్సిల్ అయింది. సో ఇవన్నీ ఫస్ట్ ఇంత ఉండే ఇది క్యాన్సిల్ అయింది, తర్వాత ఇది క్యాన్సిల్ అయింది, అలాగా మైనస్ చేసుకుంటూ నేనేమో ఇంతకు సేల్ చేసిన. సో నాకు పర్చేస్ ప్రైస్ ఎంత ఉంది, ఇవన్నీ మైనస్ చేస్తే వచ్చేదే పర్చేస్ ప్రైస్ కదా. సో ఇంత సేల్ చేసిన అట్లా చెక్ చేసుకోవాలి. డిప్రిసియేషన్ కట్టేటప్పుడు మాత్రం దీని మీదనే ఇక్కడ కట్టాల్సి ఉంటుంది, దీని మీదనే ఇక్కడ కూడా చేయాల్సి ఉంటుంది, ఇక్కడ కూడా చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఒకవేళ ఇక్కడ 30 ఆ రకంగా వచ్చింది అనుకో 6/12 ఉంటుంది. సో ఇది డైరెక్ట్ ఇదే ఇక్కడ రాసుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ 6/12 క్యాలిక్యులేట్ చేసినాం కాబట్టి ఈ 40,000 మీద మళ్ళీ ఫ్రెష్గా 10/100 అని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మధ్యలో సేల్ చేస్తే ఇది అనేది ఎంతవరకు ఇక్కడ ఉంది అంటే ఎన్ని నెలలు యూజ్ చేసుకున్నాం అది అనేది ఇది కూడా ఉంటుంది 4/2 అలా. సో అప్పుడు సేల్ చేస్తాం కదా అప్పటి వరకు ఆ రకంగా అనేది చూసి మీరు డిప్రిసియేషన్లో క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఇది ఈజీగా ఉంటుంది. సో ప్రాక్టికల్గా ఆలోచించండి, అప్పుడు మీకు ఇది ఈజీగా ఉంటుంది. సో కాబట్టి మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.